బీసీసీఐ పేరుకున్నా కూడా ఐసీసీ మన పేరు మీదనే ఉందని చెప్పేసి ముఖ్యంగా మన నేబర్స్ పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతోమంది బ్రెయిన్స్ వెనకాల పనిచేయటం. 83 మూవీలో అనుకుంటా ఒక చిన్న సీన్ కూడా చూపిస్తారు వేర్ లైక్ కపిల్ దేవ్ మీరు ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు. వై షుడ్ క్రికెట్ బి ఓన్లీ ప్లేడ్ ఇన్ ఇంగ్లాండ్? అప్పటి వరకు వరల్డ్ కప్ అనేది ఓన్లీ ఇంగ్లాండ్ ఎక్కడ ఆడేవాళ్ళు కాదు. సో ఇక్కడ క్రికెటర్స్ని విక్టమ్స్ లానే చూడాలి కానీ కల్ప్రిట్ లాగా చూడాల్సిన అవసరం ఉందంట. సౌత్ ఆఫ్రికా ఇండియా వాజ్ సచ్ ఆ టైంలో అజారుద్దీన్. ధోని వచ్చిన తర్వాత హీ వాజ్ సో మచ్ యంగ్స్టర్స్ కావాలి అని చెప్పి ఇండైరెక్ట్గా సీనియర్స్ మీద కొంచెం అసలు వన్ డే కదా, అసలు ఒక బ్యూటీ ఆఫ్ ద క్రికెట్ అంటే వన్ డే అండ్ టెస్ట్ కదా. సో ఆర్ వి ఇగ్నోరింగ్ దీస్ డేస్? T20 టెస్ట్ మ్యాచ్ని వన్ డేని పాడు చేస్తుందా అంటే టూ సైడ్స్ ఆఫ్ ది స్టోరీ. సో దిస్ పాడ్కాస్ట్ ఈజ్ స్పెషల్లీ మేడ్ ఫర్ క్రికెట్ లవర్స్. సో మీరు క్రికెట్ లవర్ అయితే మాత్రం ఈ స్పెషల్గా ఈ చేసిన వీడియో మీకోసం మాత్రమే. ఈ వీడియో చేయడానికి ముందు నేను చాలా ఆలోచించాను, ముఖ్యంగా ఒక పాడ్కాస్ట్ని క్రికెట్ మీద ఎలా తీసుకొని రావాలి అని చెప్పేసి. సో అప్పుడే నేను కార్తిక్ ఎర్రమండ్రా గారితో మాట్లాడడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ వి డిస్కస్డ్ అలాట్. అండ్ బేసిక్గా నాకు ఒకటే అనిపించింది, ఒక నార్మల్ పర్సన్ క్రికెట్ గురించి ఏం ఆలోచిస్తాడు, అతనికి ఎటువంటి డౌట్స్ ఉంటాయి, అండ్ ఆ డౌట్స్ని ఎవరి దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకోవాలి, వీటన్నిటి గురించి నేను కూడా మీ స్పేస్లో ఉండి ఆలోచించాను కాబట్టి ఈ పాడ్కాస్ట్ని ఇంత లెంతీగా చేయడం జరిగింది, 1.5 hours. అండ్ ఇందులో మేము టోటల్గా 3 parts కింద దీన్ని డివైడ్ చేస్తాం. చాప్టర్ 1 వచ్చేసి ఇంటర్నేషనల్ క్రికెట్, అండ్ చాప్టర్ 2 వచ్చేసి ఐపీఎల్, అండ్ చాప్టర్ 3 వచ్చేసి మన గల్లీ క్రికెట్. సో గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ దాకా ఎలాంటి క్రికెట్ మన దగ్గర ఉంది, అండ్ దాంట్లో ఉన్న కాంట్రవర్సీస్ ఏంటి, ఐపీఎల్ నిజంగా టాలెంట్ని సృష్టిస్తుందా లేకపోతే టాలెంట్ని తొక్కేస్తుందా, అండ్ క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ మనీ అయినా లేకపోతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో క్రికెట్ దాని బ్యూటీని కోల్పోతుందా, నిజంగా క్రికెట్ని మనం పాడు చేస్తున్నామా, టెస్ట్ క్రికెట్ ఎందుకని కనుమరుగైపోతుంది, ఇలా వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా చాలా క్యాండిడ్గా ఒక పాడ్కాస్ట్ మీకోసం తీసుకొని వచ్చాను. సో ఈ పాడ్కాస్ట్ని చివరి వరకు చూడండి. అండ్ వీలైతే లైక్ వెన్ యూఆర్ డ్రైవింగ్ అండ్ వెన్ యూఆర్ డూయింగ్ సమ్ వర్క్ హ్యాపీగా దీన్ని అలా ప్లే చేస్తూ మీ వర్క్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఇస్ గోయింగ్ టు బి రియలీ ఇంట్రెస్టింగ్. సో తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియో చూద్దాం పదండి. సో హాయ్ సార్. హాయ్. సో సార్ కార్తిక్ ఎర్రమండ్రా గారిని ఇప్పుడు నేను ఒక స్పోర్ట్స్ ఎంటర్ప్రీనియర్ అనాలా లేకపోతే ఒక స్పోర్ట్స్ ఎంతూజియాస్టిక్ అనాలా లేకపోతే మార్కెటింగ్ మెజిషియన్ అనాలా, ఏమనాలి సార్ మిమ్మల్ని? అంటే ఐఎమ్ దేర్ ఫర్ ద ఎకో సిస్టమ్. సో నేను స్పోర్ట్స్ బిజినెస్లో ఉన్నాను. సో ఐ వర్క్ ఇన్ ద ఎకో సిస్టమ్, స్పోర్ట్స్ ఎకో సిస్టమ్. సో అకాడమీస్ రన్ చేస్తున్నాను, బట్ నేను కోచ్ కాదు, అకాడమీస్ రన్ చేస్తున్నాము, కన్సల్టింగ్ చేస్తూ ఉంటాను. తర్వాత వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు స్పోర్ట్స్. సో వీఆర్ డూయింగ్ అన్ స్పోర్ట్స్ యాక్సలరేటర్. ఇండియాలోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్పోర్ట్స్ యాక్సలరేటర్ మనం చేస్తున్నాం. సో వేర్ మనం స్పోర్ట్స్ స్టార్టప్స్ని డెవలప్ చేయడం. సో నన్ను ఏమనాలి అంటే స్పోర్ట్స్ ఆంట్రప్రెన్యూర్ అనొచ్చు, ఎనేబులర్ అనొచ్చు, ఎంతూజియాస్ట్ అనొచ్చు, పిచ్చోడ్ అనొచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. సో దట్స్ హౌ ఇట్ మ్యాడ్నెస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. పిచ్చి ఉంటేనే ఏదైనా సాధించాలి. అబ్సల్యూట్లీ వెరీ ట్రూ. దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. సో సార్, సో లెట్స్ డిస్కస్ దిస్ ఇన్ చాప్టర్ వైజ్. సో మన చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని ఉండబోతుంది. సో చాప్టర్ 1లో ఫస్ట్ లెట్స్ డిస్కస్ ఆన్ అవర్ ఇండియన్ క్రికెట్. సో కరెంట్లీ వీఆర్ లైక్ మనం శాసిస్తున్నాం, ప్రపంచాన్ని శాసిస్తున్నాం. మన బీసీసీఐ పేరుకున్నా కూడా ఐసీసీ మన పేరు మీదనే ఉందని చెప్పేసి ముఖ్యంగా మన నేబర్స్ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు, లైక్ జైషా స్క్రిప్ట్ అని అది ఇదని. సో సమ్వేర్ ఒక పరంగా వీళ్ళు నెగిటివిటీ అన్నా పాజిటివిటీ అన్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ క్రౌన్. వీఆర్ లిటరలీ లైక్ లీడింగ్ ద ఎంటైర్ క్రికెట్ లైక్ లెగసీ టుడే. సో ఇది ఎలా స్టార్ట్ అయింది? స్టార్ట్లో చూస్తే, స్క్రాచ్లో చూస్తే వీ వేర్ నో వేర్. సో ఫ్రమ్ నో వేర్ టు ఇవాళ ఎవ్రీథింగ్. ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే దట్స్ అ రైట్ పాయింట్. ఎందుకంటే ఇండియన్ క్రికెట్గా తీసుకుంటే ఓవరాల్ మనం క్రికెట్గా చూసుకుంటే వేర్ వీఆర్ స్టాండింగ్ టుడే, అంటే మనం ప్రతి ఒక్క ఫార్మాట్లో అఫ్కోర్స్ చిన్న చిన్న పైకి కిందకి టెస్ట్లో ఇక్కడ అక్కడ ఉన్నాయి, బట్ స్టిల్ మనము వైట్ బాల్ క్రికెట్లో వీఆర్ ద లీడర్స్. సో ఇలాంటి ఒక ఫార్మాట్లో మనము క్రికెట్ అనే దాంట్లో మనం ఇవాళ అది గేమ్ పరంగా అయినా అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ పరంగా అయినా అవ్వచ్చు, ఆడియన్స్ పరంగా అయినా అవ్వచ్చు, ఫ్యాన్ బేస్ ఎలా చూసినా సరే క్రికెట్ ఇండియా అనే ఒక కాంబినేషన్ క్రియేట్ అయింది అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ ఈజీ జర్నీ.
అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతోమంది బ్రెయిన్స్ వెనకాల పనిచేయటము, వాళ్ళు పెట్టిన ఒక ఎఫర్ట్, వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ఎకోసిస్టము, వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ప్రాసెస్. సో అది ఐ థింక్ ఇవాళ ఉన్న జనరేషన్ చాలా చాలా ఎక్కువ ఫ్రూట్స్ చూస్తున్నాయని అనుకోవచ్చు. సో దట్స్ హౌ వీ కెన్ సే. అంటే లెట్స్ జస్ట్ జంప్ బ్యాక్ టు 1983. ఫస్ట్ టైం ఇండియా ఒక వరల్డ్ కప్ గెలిచింది. ఆ 2 times అంత ముందర టూ వరల్డ్ కప్స్ ఇండియా ఎప్పుడు గెలవాలి. వెస్ట్ ఇండీస్ వాజ్ ద లీడర్ ఆ టైం. సో వన్ ఆఫ్ ద టెరిఫిక్ టీమ్స్ ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ బౌలింగ్ బ్యాటింగ్ అంటే గ్రేట్స్ ఉండేవారు అప్పుడు. సో అలాంటి తర్వాత 1983లో హోప్లెస్ టీమ్, అంటే అప్పట్లో హోప్లెస్ టీమ్ అనేవాళ్ళు. అసలు ఎటువంటి ఆశ లేదు, ఏదో పంపించాలి కదా అని పంపించారు ఒక టీంని. అండ్ బడ్జెట్ లేదు మన వాళ్ళకి. సో ఆ టైంలో ఒక ఇండియన్ టీం క్రికెట్కే అంటే ఇంగ్లాండ్కి ట్రావెల్ చేసి ఒక 4 hours 5 hours ఒక బస్ గురించి వెయిట్ చేసి మళ్ళీ ఆ బస్సు రాక, అంటే అప్పట్లో ఉన్న ఇంగ్లాండ్ ఎవరైతే మేనేజ్ చేసేవారో వరల్డ్ కప్, దే ఫర్గాట్ దేర్ ఇస్ అన్ ఇండియన్ టీమ్ కమింగ్. అసలు ఎక్కడ కనీసం చిన్న వాల్యూ అనేది లేదు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటిది ఒక టీమ్ లెడ్ బై లైక్ ద గ్రేట్ కపిల్ దేవ్. అంటే తన ఒక పిచ్చితనము, తన విజన్ ఒకటి. ఐ థింక్ మన వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది, ప్రాబ్లం 2-3 తప్ప మిగతా ఎవరు రోజర్ బినీ ఆర్ కృష్ణమాచారి, శ్రీకాంత్ వీళ్ళు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడేవారు, కానీ ఈవెన్ కపిల్ దేవ్ కూడా ఇంగ్లీష్ వచ్చేది కాదు. అండ్ అప్పట్లో సీనియర్ వాజ్ వన్ ఆఫ్ ద సీనియర్స్ వాజ్ ద గ్రేట్ సునీల్ గవాస్కర్, లెజెండరీ. సో హీ వాజ్ ద సీనియర్ టీమ్ మెంబర్. వీళ్ళందరినీ ఒక దీంట్లోకి తీసుకుని వచ్చింది అంటే కపిల్ దేవ్. అలాంటిది ఎటువంటి బ్యాకింగ్ లేకుండా మన ఇండియన్ టీం అక్కడికి వెళ్ళి ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఒక వరల్డ్ కప్ కొట్టొచ్చింది. అంటే జింబాబ్వేతో ఇఫ్ యూ రిమెంబర్ ఒక మ్యాచ్ లైక్ సమ్ 36 for 6 ఏదో ఉంటే ఆ మ్యాచ్లో కపిల్ దేవ్ మేడ్ లైక్ 175 సంథింగ్. అండ్ కెన్ యూ బిలీవ్ లైక్ ఆ పర్టికులర్ మ్యాచ్ వాజ్ నాట్ బ్రాడ్కాస్టెడ్ ఇన్ ఇండియా. Oh my God. We never had a chance to see that match. At least on radio. రేడియోలో ఐ థింక్ రేడియోలో ఉందో లేదో తెలియదు, కానీ టీవీలో అయితే లేదు. రేడియోలో ఉందని ఎందుకు అంటే దెర్ వాజ్ సమ్ బ్రాడ్కాస్టర్ ఇష్యూ. అండ్ ఆ బ్రాడ్కాస్టర్ ఇష్యూతో ఏమైంది అంటే మనకి టెలికాస్ట్ రాలే. ఓకే. అండ్ వీఆర్ నోవేర్ కదా, అసలు రాలేదు. రాకపోవడంతో వీ డెంట్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు సీ దట్ మ్యాచ్ అనమాట ఆ టైంలో. అంటే నేను పుట్టలేదు ఆ టైంలో, బట్ దట్ ఈస్ వాట్ ఐ హర్డ్, దట్ ఈస్ వాట్ ఐ రెడ్ అబౌట్. అండ్ ఇంక్లూడింగ్ వాళ్ళు అప్పుడు లైక్ 1983 మూవీలో అనుకుంటా ఒక చిన్న సీన్ కూడా చూపిస్తారు, వేర్ లైక్ కపిల్ దేవ్ మీరు ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే వీఆర్ హియర్ టు వరల్డ్ కప్ అని విన్ ద వరల్డ్ కప్ అంటే నవ్వారు అందరూ. కెన్ యూ బిలీవ్? అంటే మన వాళ్ళకి 23 రూపాయలు ఎంత ఇచ్చారు ఎక్స్పెన్సెస్. సీరియస్లీ ఇస్తే దాంట్లోనే మన వాళ్ళు బట్టలు ఉతుక్కోవాలి, బయటకు వెళ్ళి తినాలి, వాళ్ళ ఎక్స్పెన్సెస్ వాళ్ళు చూసుకోవాలి, ఏమున్నా వాళ్ళే చూసుకోవాలి. కనీసం వాళ్ళకి లాండ్రీ ప్రొవైడ్ కూడా లేదు. మన వాళ్ళే మొత్తం పాపం. అంటే ఉట్టి హోటల్ ఒకటి, ఎందుకంటే బికాజ్ వరల్డ్ కప్ కాబట్టి ఐసీసీ అప్పట్లో ఇచ్చేసేది కాబట్టి అదొక్కటి హోటల్. మన లాండ్రీ మన వాళ్ళు మనమే, షూ రిపేర్, బ్యాట్ రిపేర్ అంతా మన వాళ్ళు మనమే చేసుకోవటం. మనం ఐ థింక్ అదే మూవీలో 83 వరల్డ్ కప్లోనే చూస్తే బయట ఎవడు ఫుడ్ పెడతాడా, ఎక్కడికి వెళ్ళి తినాలనేది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి తర్వాత 1987, సో అక్కడ మధ్యలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అయింది. 1983లో మన వాళ్ళు ఆల్రెడీ రిటర్న్ టికెట్ ముందరే బుక్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సో ఈవెన్ నన్ ఆఫ్ ద కంట్రీస్ వర్ కాన్ఫిడెంట్ లైక్ ఇండియా ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ఫైనల్స్ కూడా చాలా దూరం, వచ్చేస్తారు అనేసి అందరు అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఇండియా కేమ్ ఇన్ టు ఫైనల్స్. కానీ అప్పట్లో రూల్ ఎలా ఉండేది అంటే, బికాజ్ క్రికెట్ వాజ్ లెడ్ బై ఎంసీసీ ఈజ్ ఇన్ ఇంగ్లాండ్. సో వాళ్ళే లీడ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏది చెప్తే అదే వేదం అప్పట్లో. అయితే అప్పట్లో ఏమైంది అంటే మన అఫీషియల్స్ మిస్టర్ సాల్వే, జగమోహన్ దాల్మియా, ఐఎస్ బింద్రా వీళ్ళందరూ ఉండేవారు అప్పట్లో. దే వాంటెడ్ టు ట్రావెల్ టు ఇంగ్లాండ్. అయితే ఐ థింక్ 6 tickets 8 tickets అది అడిగితే మీకు 2 tickets నుంచి ఇవ్వము అని చెప్పారు సాల్వేకి. మీరు ఏమైంది లైక్ మేము మా రూల్ ఇది, మేము ఇవ్వము అని చెప్పి ఏదో 2 tickets 3 tickets ఇస్తే ఓన్లీ 2 వెళ్ళగలిగారు అఫీషియల్స్. అక్కడ దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఫర్
ద ఇండియన్ క్రికెట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్స్. ఎందుకంటే అప్పుడు సాల్వేస్ విజన్ ఆఫ్ వై షుడ్ క్రికెట్ బి ఓన్లీ ప్లేడ్ ఇన్ ఇంగ్లాండ్. అప్పటి వరకు వరల్డ్ కప్ అనేది ఓన్లీ ఇంగ్లాండ్ ఎక్కడ ఆడేవాళ్ళు కాదు. ఎందుకు అంటే క్రికెట్ ఇస్ అ కామన్వెల్త్ గేమ్. అంటే కామన్వెల్త్ గేమ్ అంటే బ్రిటిషర్స్ ఎక్కడెక్కడ రూల్ చేశారో అక్కడ క్రికెట్ డెవలప్ అవుతుంది. అలాంటిది కామన్వెల్త్ గేమ్ ఓన్లీ అక్కడే ఆడాలి అనే రూల్ని బ్రేక్ చేసి, దట్ వాజ్ ద ఫస్ట్ టర్నింగ్ పాయింట్ వేర్ ఆయన సాల్వే పర్సనల్గా ఇండియాకి, అంటే అది ఇగో అని చెప్పకూడదు, బట్ అది ఒక ప్రైడ్ మూమెంట్. అది ఇండియా గెలిచి ఇండియాకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో ఆయన ఇండియాకి వచ్చి మళ్ళీ రిటర్న్ ఇండియాకి వచ్చినప్పుడు అక్కడ ఒక కంకణం తీసుకున్నారు ఆయన, వరల్డ్ కప్ని ఇండియాకి తీసుకుని వస్తా. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. ఆ టైంలో వి డెంట్ హ్యాడ్ మనీ, వి డెంట్ హ్యాడ్ సపోర్ట్, వి డెంట్ హ్యాడ్ ఎనీథింగ్. ఓకే, ఎందుకంటే ఒక వరల్డ్ కప్ ఒకటి ఆర్గనైజ్ చేయాలి అంటే డబ్బులు కావాలి. డబ్బులు లేవు మన దగ్గర. ఎందుకంటే ఇండియా ఎకనామీ కూడా అంత పెద్ద గొప్పగా లేదు. ఎందుకంటే అదే టైంలో ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ వాజ్ రూలింగ్, ఎమర్జెన్సీ ఇష్యూస్, చాలా సివిల్ వార్స్ అవుతున్నాయి, చాలా ఎకనామికల్లీ వి వర్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్, డ్రౌట్స్ ఉన్నాయి, తర్వాత చాలా ఇంకా దెర్ వాజ్ నథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఎట్ దట్ టైమ్, అండ్ ఎకనామికల్లీ వీ వర్ నాట్ ఇన్ ఎ గ్రేట్ షేప్. ఆ టైంలో ఆయన కంకణాన్ని తీసుకుని, అండ్ దెర్ ఆర్ కమ్యూనల్ రైట్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇందిరాగాంధీ పొలిటికల్గా ఏంటంటే చాలా సినారియోస్ క్రియేట్ అయినాయి. తన డెసిషన్స్ వల్ల చాలా నెగటివిటీ క్రియేట్ అవుతుంది. అంటే ఈజ్ దేర్ ఎనీథింగ్ లైక్ ఎమర్జెన్సీ ఆ టైం సిచ్యువేషన్? ఆ టైంలో ఉందో లేదో నాకు ఐడియా లేదు, బట్ సో బట్ నేను చదివిన ఒక 2-3 బుక్స్లో చదివింది ఏంటంటే ఆ టైంలో పొలిటికల్లీ దెర్ వాజ్ నాట్ ఇన్ ఇండియా వాజ్ ఇన్ నాట్ గ్రేట్ షేప్ ఎనీవే. అంటే పొలిటికల్లీ, బిజినెస్ వైజ్ ఆర్ ఎకనామికల్లీ, ఎంప్లాయ్మెంట్ అన్ని రకాలుగా చాలా దారుణమైన స్టేజ్లో ఉన్నప్పుడు ఇన్ ఇండియాకి వచ్చి దెన్ హీ డిసైడెడ్ ఓకే ఐమ్ గోయింగ్ టు నౌ వర్క్ టువర్డ్స్ ఇట్ అని చెప్పి పాకిస్తాన్, అంటే అప్పట్లో అఫీషియల్ అంటే టీమ్స్ ఏంటంటే ఆస్ట్రేలియా వాజ్ వెరీ క్లోజ్ టు ఇంగ్లాండ్ ఆ టైంలో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. హీ హ్యాడ్ టు గో టు పాకిస్తాన్, కన్విన్స్ దెమ్. శ్రీలంక కూడా అప్పటికి అఫీషియల్ కాదు, ఇంకా అప్పుడప్పుడే వస్తుంది అఫీషియల్ దాంట్లోకి. తర్వాత సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, అప్పుడు ఇంకా వేరే కొన్ని సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళ వెస్టిండీస్ వీళ్ళందరితో మాట్లాడి ఒక టీమ్ ఫామ్ చేశాడు. ఎందుకంటే సాల్వే వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కాన్ఫెడరేషన్ ఆ టైంలో. అప్పుడు ఒక టీమ్ ఫామ్ చేసి ఇంగ్లాండ్ నుంచి మేము తీసుకుని వస్తామని ఒక కాన్ఫిడెన్స్. అందరినీ ఎలా కన్విన్స్ చేశాడంటే మీరు ఐసీసీలో ఓట్ వేయండి, అంటే ఇంగ్లాండ్కి అగెయిన్స్ట్ ఓట్ వేయండి అంటే అది యాడ్ ఆన్. తర్వాత ఆస్ట్రేలియా డెంట్ యాక్సెప్టెడ్ ఇట్, మళ్ళీ వాళ్ళని వాడేదో పొలిటికల్గా వాడు ప్లే చేశాడు, మొత్తం అయింది. చివరికి రైట్స్ వచ్చినాయి, మేనేజ్ చేసింది. కానీ ఒక రూల్ ఏంటి అంటే లైసెన్స్ ఫీ పే చేయాలి. లైసెన్స్ ఫీ పే చేయడానికి డబ్బులు లేవు. ఓకే, మళ్ళీ దాన్ని ఇటు అటు ఏదో మేనేజ్ చేసి పాకిస్తాన్ని హోస్ట్గా తీసుకుని వచ్చి మళ్ళీ పాకిస్తాన్కి ఎదురు డబ్బులు ఇచ్చి లైక్ అరే నేను కలిసి హోస్ట్ చేద్దాము, నీ దగ్గర ఒక 2 గ్రౌండ్లు ఉన్నాయి, నా దగ్గర ఒక 2-3 గ్రౌండ్లు ఉన్నాయి, మనం అంతా కలిసి హోస్ట్ చేద్దామని చెప్పి వాడికి ఎదురు డబ్బులు ఇచ్చి మళ్ళీ దాన్ని మేనేజ్ చేసి మళ్ళీ డబ్బులు ఇటు అటు మేనేజ్ చేసి కొద్దిగా లైసెన్స్ ఫీ హాఫ్ పే చేసి మళ్ళీ హాఫ్ ఇంత టైంలో పే చేస్తా అని చెప్పి వరల్డ్ కప్ తెచ్చుకున్నారు. సార్ అయితే ఇక్కడ ఒక్కసారి, అంటే సారీ టు ఇంటరప్ట్, దీన్ని కంటిన్యూ చేద్దాం. అయితే పాకిస్తాన్ అన్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, ఇక్కడ ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది. యాక్చువల్లీ పాకిస్తాన్కి అసలు దిక్కు దివాన లేని టైంలో దానికి ఒక నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ దానికి ఒక గుర్తింపు తీసుకురావడానికి మెయిన్ రీజన్, ఈవెన్ దో ఇండియా పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు కూడా ఇండియా హెల్ప్ చేసిందట, జస్ట్ లైక్ ఆఫ్ఘనిస్తాన్కి బంగ్లాదేశ్కి హెల్ప్ చేసినట్టు. అంటే ద థింగ్ ఇస్ ఆ టైంలో పాకిస్తాన్ ఎకనామికలీ వాజ్ మచ్ స్ట్రాంగర్ దాన్ ఇండియా. అఫ్కోర్స్ పొలిటికల్గా డిఫరెంట్ సినారియో, ఎందుకంటే అక్కడ కంటిన్యూస్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్స్ ఎప్పుడూ లేరు, అది డిఫరెంట్ సినారియో. కానీ ఫైనాన్షియలీ దే వర్ లిటిల్ స్ట్రాంగ్ దాన్ ఇండియా. అఫ్కోర్స్ క్రికెట్ ఇక వాళ్ళు దేవర్ లైక్ లీడింగ్, అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉండే ఆ టైంలో ఇండియాతో కంపేర్ చేస్తే. సో దేవర్ ప్రొడ్యూసింగ్ సమ్ వండర్ఫుల్ ప్లేయర్స్. సో ఈవెన్ ఫైనాన్షియల్లీ ఇండియా కంటే మంచి స్ట్రెంగ్త్ ఉండేది. సో డెఫినెట్లీ అంటే సపోర్ట్ చేసింది 100%.
అంటే అప్పట్లో కొంచెం ఆ రిలేషన్షిప్స్ డిఫరెంట్ ఉండేవి, ఇప్పట్లాగా ఉండేవి కాదు. అట్లా లేదు. ఓకే. కొంచెం డిఫరెంట్ ఉండేవి అప్పట్లో, ఎందుకంటే అప్పుడప్పుడే ఆ, ఇంకా ఆ న్యూనెస్ ఇంకా ఉండేది, ఆ ఇండిపెండెన్స్ న్యూనెస్ ఇంకా ఉండేది కాబట్టి. సో సో పాకిస్తాన్ అండ్ ఇండియా వరనే గుడ్ షేప్ ఆ టైంలో. సో ఆ తర్వాత లైక్ ఇండియా హ్యాడ్ టు గివ్ సమ్ ఎదురు డబ్బులు ఇచ్చి, రేపు మన ఇద్దరం కలిసి చేద్దాము, లైక్ హోస్ట్ చేద్దాము అంటే యాక్సెప్ట్ చేసి దే వెంట్ టు ద ఐసీసీ బోర్డ్ మీటింగ్. దెన్ దిస్ థింగ్స్ హ్యాపెండ్. ఇంకా ఓటింగ్, ఇండియాకి రావటము, లైసెన్స్ ఫీ పే చేయాలి, బ్రాడ్కాస్టింగ్ మనకు తెలియదు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియదు, ఎట్లా తెచ్చుకోవాలో తెలియదు, వీ హ్యాడ్ టు డిపెండ్ ఆన్ సమ్ వన్ ఎల్స్ ఫర్ దాట్. అండ్ అట్లా మొత్తం అయింది. చివరికి అయిన తర్వాత వరల్డ్ కప్ టైం వచ్చింది. వరల్డ్ కప్ టైంకి డబ్బులు లేవు. ఓ మై గాడ్, అసలు ఏంది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. డబ్బులు లేవు. ఓకే. అండ్ గవర్నమెంట్ వాజ్ నాట్ ఇన్ ఎ గ్రేట్ షేప్. సో దెన్ వన్ పర్సన్ కేమ్ ఫార్వర్డ్ సెయింగ్ ఐ విల్ హెల్ప్ యూ, ధీరుభాయ్ అంబానీ. ఓకే. ఇక్కడ కూడా ధీరుభాయ్ అంబానీ వచ్చి నేను హెల్ప్ చేస్తాను, లెట్స్ డూ ఇట్ బికాస్ ఇది అని చెప్పి ప్రెసిడెంట్ కప్ అనేది పెట్టారు అప్పుడు. అంటే పేరు వరల్డ్ కప్ అని ఉండేది కాదు. సో దట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. సో దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ క్రికెట్, ఎందుకంటే ఇంగ్లాండ్ నుంచి బ్రేక్ అయింది అక్కడ. అవును. సో ఆ తర్వాత ఇట్ వెంట్ ఇన్ టు ఐ థింక్ ఆస్ట్రేలియా వెళ్ళినట్టు, ఆస్ట్రేలియా తర్వాత వెళ్ళింది, ఆ తర్వాత వెస్టిండీస్ వెళ్ళింది, తర్వాత ఆస్ట్రేలియాకి వచ్చింది, మళ్ళీ తర్వాత శ్రీలంకకి వెళ్ళింది. ఇండియా శ్రీలంక హోస్ట్ చేసింది. ఆ టైంలో శ్రీలంక గెలిచింది 1996లో. సో థింగ్స్ స్టార్టెడ్ చేంజింగ్. అండ్ ఈవెన్ యూనో లైక్ న్యూ పిచ్ అండ్ ఒక చేంజ్ కూడా వచ్చింది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద ఫస్ట్ సినారియో. ద సెకండ్ స్టేజ్, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్ అవుతుంది. సో ఇండియా అప్పటి వరకు ఏం చేసేది అంటే పాపం, అంటే వీ నెవర్ న్యూ ద బిజినెస్ ఆఫ్ క్రికెట్ ఆర్ స్పోర్ట్స్. మన వాళ్ళు పాపం సిన్సియర్గా ఒక్కొక్క సిరీస్కి ఒక 5 lakh రూపీస్ దూరదర్శన్కి పే చేసి టెలికాస్ట్ రైట్స్ స్లాట్ కొనుక్కొని క్రికెట్ని టెలికాస్ట్ చేయించుకునేవాళ్ళు. ఓకే. అప్పటి వరకు. సో ఒకరోజు సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి, సౌత్ ఆఫ్రికా వాజ్ ట్రావెలింగ్ టు ఇండియా. ఓకే. దిస్ వాజ్ ఇన్ ది ఇయర్ 1990s. ఎప్పుడు సౌత్ ఆఫ్రికా వాజ్ ట్రావెలింగ్ టు ఇండియా. జగమోహన్ దాల్మియా వాజ్ హెడింగ్ హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ BCCI. సో మన వాళ్ళు పాపం క్యాలిక్యులేషన్స్ చేసుకుంటుంటే తను ఫోన్ చేసి, ఓకే ఎంత పే చేయాలి మీకు బ్రాడ్కాస్ట్కి అని. మనోడు ఇదేంటి బ్రాడ్కాస్ట్కి పే చేయడం ఏంటి, మనమే పే చేస్తాం కదా అంటే, ఎంత కావాలి చెప్పు అంటే మనవాడు ఒక నెంబర్ చెప్పాడు. పర్ మ్యాచా, ఓకే పే చేస్తాను. పర్ మ్యాచ్ ఓవరాల్గా చెప్తే పర్ మ్యాచ్ అనుకున్నాడు. 5 lakhs అన్నాడు. పర్ మ్యాచా, ఓకే నేను పే. అప్పుడు అర్థమైంది జగమోహన్ దాల్మియా, దీని నుంచి బిజినెస్ చేయొచ్చు అని. అప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి, ఐ థింక్ అప్పట్లో ESPN ఉండేది. అవును, ESPNకి టెలికాస్ట్ రైట్స్ అయింది. సో దట్ వాజ్ అ యాక్చువల్ టర్నింగ్ పాయింట్ ఫర్ ఇండియా. దెన్ హీ అండర్స్టాండ్, దీని నుంచి డబ్బులు చేసుకోవచ్చు అని చెప్పి ఆ సిరీస్లో స్పాన్సర్షిప్స్ అమ్మటం స్టార్ట్ చేశారు. చిన్నవి వీల్స్ అని అప్పట్లో ఒక సిగరెట్ కంపెనీ ఉండేది, WILS వీల్స్ అని. సో అది స్టార్ట్ అయింది. సహారా గుర్తుండేది. తర్వాత సహారా రావటం, అక్కడి నుంచి సినారియోస్ స్టార్టెడ్ చేంజింగ్ కంప్లీట్లీ ఫర్ ఇండియన్ క్రికెట్. అంటే అక్కడి నుంచి ఏమైంది అంటే, లైక్ వీ స్టార్టెడ్ యాక్చువల్లీ సీయింగ్ ద గ్రోత్ ఆఫ్ క్రికెట్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మ్ ఆల్ టుగెదర్. ఓకే. అప్పటి వరకు లైక్ క్రికెట్ ప్లేడ్, ఆడారు, ఓడిపోయారు. అంటే ఇండియా కూడా పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి ఉండేది కాదు, చాలా మీడియోకోర్ ఉండేది. అంత లెజెండరీ అంటే లెజెండరీ ప్లేయర్స్ ఉండేవారు, బట్ అంత గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఉండేవి కాదు ఇండియన్ టీం నుంచి. కానీ లెజెండరీ ప్లేయర్స్ ఉన్నారు, సునీల్ గవాస్కర్ కావచ్చు, కృష్ణ మహారాచార్య, శ్రీకాంత్, రోజోబిని, అంటే యూ కెన్ నేమ్ ఇట్. ఆ తర్వాత వచ్చిన జనరేషన్స్. ఆ తర్వాత ద థర్డ్ సినారియో నాకు తెలిసినంత వరకు గంగూలీ. అంటే దీస్ ఆర్ ద సినారియోస్. గంగూలీ మైండ్ సెట్ చేంజ్ చేశాడు ఇండియాది. అప్పటి వరకు వీ వర్ ద టీమ్ హూ వాజ్ ప్లేయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. అంటే ఆ ఒక అగ్రెషన్ ఉండేది కాదు. గంగూలీ వచ్చిన తర్వాత ఒక అగ్రెషన్, గంగూలీ స్లెడ్జింగ్, ఇవన్నీ స్లెడ్జింగ్ అని కాదు, భయపడకపోవటం అనేది భయపెట్టడం మొదలు పెట్టాడు. ఎగ్జాక్ట్లీ. సో అండ్ టీమ్ని ఒక యూనిట్ లాగా తీసుకుని వెళ్ళటం స్టార్ట్. అప్పటి వరకు మళ్ళీ మధ్యలో కొంచెము డౌన్ టైం వచ్చింది గంగూలీ ముందర. అజారుద్దీన్ స్కామ్స్ ఇవన్నీ అవుతున్నాయి. దెర్ వాజ్ అ లిటిల్
హ్యాన్సక్రానే అజారుద్దీన్ది ఒక ఇది కొద్దిగా బ్యాడ్ టైం, మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూస్ ఇవన్నీ కొంచెము దెర్ వాజ్ అ లిటిల్ ఇష్యూస్ హ్యాపెనింగ్. యాక్చువల్లీ నాకు ఇది ఒక డౌట్ ఉంది, ఈ అండర్ వరల్డ్ మాఫియా క్రికెట్లో కూడా రావడానికి బాగా ట్రై చేసింది. యా అంటే నేను విన్న స్టోరీస్ ఏంటంటే దావుద్ ఇబ్రహీం వాజ్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ క్రికెట్ అప్పట్లో. అఫ్ కోర్స్ ఇక్కడ ముంబై ఇష్యూస్ అయిపోయిన తర్వాత, ముంబై దాడులు అవన్నీ అయిపోయిన తర్వాత తను మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిపోవటము, మళ్ళీ హీ వాజ్ ఇన్ టు దుబాయ్, అక్కడ ఏమైనా మ్యాచెస్ అవుతాయి ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఇక్కడ వాళ్ళ నెట్వర్క్ త్రూ ఇన్ఫ్లుయెన్స్ చేయటము, అట్లా అయ్యింది. కొద్దిగా క్రికెటర్స్ని భయపడించడం అట్లా విన్నాను నేను స్టోరీస్. సో ఇక్కడ క్రికెటర్స్ని విక్టమ్స్ లానే చూడాలి కానీ కల్ప్రిట్ లాగా చూడాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఐ డోంట్ నో హౌ టు సే దిస్ బికాస్ మన వాళ్ళు టూ సైడ్స్ అయ్యారు. అందుకని ఐ డోంట్ నో హౌ టు సే. కల్ప్రిట్ అంటే కావాలని చేసినవి కూడా దట్ వాజ్ అ వెరీ ఆబ్వియస్ మ్యాచెస్. సౌత్ ఆఫ్రికా ఇండియా వాజ్ సచ్. ఆ టైంలో అజారుద్దీన్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఇప్పటికీ క్లిప్స్ చూస్తే ఇప్పటికీ మనకు అర్థమవుతుంది ఎంత ఆబ్వియస్గా గెలిచే మ్యాచెస్ ఓడిపోవటము, పట్టుకోవాల్సిన క్యాచెస్ని వదిలిపెట్టుకోవటము. సో యా దట్ వాజ్ అది అంటే కల్ప్రిట్ విక్టిమ్ రెండు అయ్యారు. యా సో బట్ యా ఆ డౌన్ టైం తర్వాత ఐ థింక్ లెట్స్ కమ్ ఇన్ టు ద పాజిటివ్ స్టోరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఎందుకంటే నెగటివ్ స్టోరీస్ చాలా ఉన్నాయి మనకి. కానీ ఆ టైంలో దెన్ కమ్స్ గంగూలీ హూ చేంజ్డ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద ప్లేయర్స్, హూ ఐ థింక్ ఇవాళ మనము మన జనరేషన్లో లెజెండరీ ప్లేయర్స్ అని ఎవరైతే చూస్తున్నామో, ద్రావిడ్ అవ్వచ్చు, అనిల్ కుంబ్లే అవ్వచ్చు, యువరాజ్ సింగ్, లైక్ ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, అంటే యూ నేమ్ ఇట్. అంటే దెర్ ఆర్ సో మెనీ, జహీర్ ఖాన్, వీళ్ళందరూ, వీరేందర్ సెహ్వాగ్, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అంటే వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ఎవరు అంటే గంగూలీ. అంటే వీరేందర్ సెహ్వాగ్ ని పిలిచి నువ్వు ఓపెనింగ్ చేయగలుగుతావు, నువ్వు ఓపెనింగ్కి రా అని చెప్పు, ఓపెనింగ్కి తీసుకుని వచ్చి తనకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు, ఆ ఒక మైండ్ సెట్ అది క్రియేట్ చేసిందంటే గంగూలీ. మనం అప్పటివరకు ఆస్ట్రేలియా లాంటి ఒక ప్లేస్కి వెళ్ళి, లేకపోతే ఇంగ్లాండ్, వెస్టిండీస్ లాంటి ప్లేసెస్, సౌత్ ఆఫ్రికా లాంటి ప్లేసెస్లో ఓడిపోయి వచ్చేవాళ్ళం. డ్రా చేసి వచ్చిన సినారియోస్ చాలా తక్కువ. సిరీస్ డ్రా చేయటం స్టార్ట్ చేసాం, గెలవటం స్టార్ట్ చేసాం. అప్పటివరకు మనకు గెలవటం వేరే పిచెస్ మీదకి వెళ్ళి గెలవటం అనేది మనకు అప్పటివరకు ఎప్పుడు తెలిసేది కాదు. గెలవటం స్టార్ట్ చేసాం. ఒక 300 స్కోర్ని చేజ్ చేయటము వన్ డేస్లో వాజ్ అ బిగ్ థింగ్. అసలు 300 దాటిందంటే ఇండియా అవుట్ ఆఫ్ ది మ్యాచ్ అనుకున్నా. 260 అంతే, 260 కొడితే అయిపోయింది, ఇంకా లైట్ తీసుకో మ్యాచ్ అనుకున్నారు. అలాంటిది 300 రన్స్ని చేజ్ చేయటము గంగూలీ దీంట్లో. అఫ్ కోర్స్ ఒక వరల్డ్ కప్ ఓడిపోయాం, అది డిఫరెంట్ స్టోరీ. కానీ బట్ లైక్ అంటే గంగూలీ ఒక మైండ్ సెట్ని, నాట్ వెస్ట్ సిరీస్ అండ్ ఇంగ్లాండ్, ద వే లైక్ షర్ట్ ఇప్పి ఆ ముందర సేమ్ ఫ్లింట్ ఆఫ్ ఇక్కడ షర్ట్ ఇప్పేసి దానికి కౌంటర్ వాజ్ దట్ లార్డ్స్ లో షర్ట్ ఇప్పి. మన బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తే నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అన్నట్టు. సో I had a very good interaction with Dada on this, and తను చెప్పాడు కూడా, నేను తీసా ఈ టాపిక్ తీసినప్పుడు he was like దాని గురించి వద్దు ఇప్పుడు నాకు చాలా సిగ్గుగా ఉంది అంటుండే. లైక్ ఐ కుడ్ సీ హిస్ ఎక్స్ప్రెషన్ దట్ డే. బట్ ఇప్పటికీ వి సెలబ్రేట్ దట్. అంటే సో దట్స్ ద మైండ్ సెట్. అవును. then comes the next scenario is ధోని. ఈవెన్ దాదానే కదా, ధోనిని కూడా ఒక రకంగా అంటే దాదా, ద్రావిడ్, ఐ థింక్ ద్రావిడ్ టైం, అనిల్ కుంబ్లే టైంలో వచ్చాడు ధోని. బట్ యా దాదా వాజ్ అంటే తను కరెక్ట్ రిటైర్ అవుతున్న టైంలో ధోని వాజ్ ద కెప్టెన్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యా ఐ థింక్ ద్రావిడ్ టైంలో అనుకుంటా. బట్ ఐ థింక్ నెక్స్ట్ సినారియో మనకి క్రికెట్లో ఒక స్ట్రాటజిక్గా మనం ముందరికి వెళ్ళొచ్చు అని చూపెట్టింది ధోని. అయితే ఇక్కడ అంటే అగైన్ లిటిల్ బిట్ ఆఫ్ కాంట్రవర్సీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ధోని వచ్చిన తర్వాత హీ వాజ్ సో మచ్ స్టబర్న్ అండ్ స్ట్రిక్ట్. నాకు ఫీల్డ్ అంటే బ్యాటింగ్ ఒకరు చేస్తే సరిపోదు, బౌలింగ్ ఒకటే చేస్తే సరిపోదు, నాకు ఫీల్డింగ్లో ఫ్లెక్సిబుల్ ఉన్న యంగ్స్టర్స్ కావాలి అని చెప్పి ఇండైరెక్ట్గా సీనియర్స్ మీద కొంచెం మేడ్ దెమ్ టు రిటైర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వెరీ ట్రూ. అంటే కెప్టెన్ స్ట్రాటజీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు గంగూలీ కూడా ఐ వాంట్ ఆల్ యంగ్స్టర్స్, బట్ హీ వాంటెడ్ టు బ్యాలెన్స్. ఎందుకంటే గ్రేట్స్ ఉండేవారు అప్పట్లో. అంటే ఇమాజిన్ లైక్ వీ యూస్ టు కాల్ లైక్ 5 or 6 పిల్లర్స్ అంటూ ఉండేవారు.
Ganguly, of course, the great, the god of cricket, Sachin Tendulkar, the wall of cricket, Rahul Dravid, Lakshman, Anil Kumble. There was the greats of our generation cricketer. అవును. వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తే ఎవరిని తీసుకుని వచ్చాడు అప్పట్లో? యంగ్ యువరాజ్ సింగ్, వీ హ్యాడ్ యంగ్ మొహమ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా. These are all the young batch whom he was balancing out. అవును. వాళ్ళ యాటిట్యూడ్ని బ్యాలెన్స్ చేసి వీళ్ళని బ్యాలెన్స్ చేసి ఇప్పుడు అదే ధోని దగ్గరకు వచ్చే లోపల హీ వాంటెడ్ ఎ కంప్లీట్ చేంజ్. ఎందుకు అంటే ప్రాబబ్లీ ఒకటి అంటే సినారియో 2007 వాజ్ అ బిగ్ చేంజ్ ఫర్ ఇండియన్ క్రికెట్ T20లో. ఎందుకంటే లైక్ ఒక న్యూ ఫార్మాట్ అనేది లాంచ్ అయింది, దట్ ఈస్ T20 వరల్డ్ కప్ అండ్ ఫస్ట్ వరల్డ్ కప్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా వాజ్ ప్లేయింగ్. అండ్ రూల్స్ అనేది అప్పుడప్పుడే ఫామ్ అవుతున్నాయి T20 రూల్స్. ఎందుకంటే ఇఫ్ యూ రిమెంబర్ ఇండియా పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ అయింది, ఐ స్టిల్ రిమెంబర్ లైక్ నైట్ లైక్ అది టై మ్యాచ్ అయింది, అది బౌల్ ఓవర్ చేశారు, బౌల్ ఓవర్ అని చేశారు దాన్ని. సో తర్వాత దాన్ని మార్చారు, ఒక 2 years తర్వాత మార్చారు, సూపర్ ఓవర్ అట్లా వచ్చింది. సో ఐ థింక్ అక్కడ మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. అంటే ధోని రియలైజ్డ్ వీ నీడ్ యంగ్ బ్లడ్, ఓల్డ్ బ్లడ్ అంతా. ఎందుకంటే క్రికెట్ ఫార్మాట్ చేంజ్ అవుతుంది, ఫాస్ట్నెస్ పెరుగుతుంది క్రికెట్లో. ఓల్డ్స్ ఎవరు ఆడలేరు ఇంకా, ఎందుకంటే దాంట్లో చాలా ఫాస్ట్నెస్ ఉండాలి. సో ప్రాబబ్లీ అందుకనే ఒక న్యూ జనరేషన్ రావటం, కంప్లీట్లీ న్యూ జనరేషన్ రావటం, ఒక న్యూ సెట్ ఆఫ్ టాలెంట్ పూల్ రావటం బయటకి. ఈవెన్ ఇర్ఫాన్ పఠాన్ వాజ్ వెరీ న్యూ అండ్ ఆర్పి సింగ్ వాజ్ దేర్, శ్రీశాంత్ వాజ్ దేర్. వీ నెవర్ న్యూ ద నేమ్స్ ఆల్సో. ఓకే, జోగేందర్ శర్మ, మనం ఆ వరల్డ్ కప్ లో హీ వాజ్ ద హీరో. జోగేందర్ శర్మ, నో వన్ న్యూ. ఓకే, ఆ టైంలో అతను వేసిన స్పెల్ నిజంగా ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఒక 1-2 years ఆడి హాయిగా రిటైర్మెంట్ తీసుకుని ఎస్పీ అయిపోయాడు. ఇప్పుడు హాయిగా హిజ్ ఎంజాయింగ్ హిజ్ పోలీస్ లైఫ్ రైట్ నౌ. అదేంటనా అంటే మనకి పేర్లు తెలియవు అప్పట్లో. వీ హార్డ్లీ న్యూ ఆ టైంలో ఎవరు. ఈవెన్ ధోని పేరు కూడా అప్పుడప్పుడే వింటున్నాం, థ్యాంక్స్ టు పాకిస్తాన్, టు ఇండియా టూర్ టు పాకిస్తాన్ అండ్ హీ మేడ్ 185 or సంథింగ్. మనం అది పక్కన పెట్టేస్తే ధోని అప్పుడప్పుడే వచ్చాడు. ధోని క్యాప్టెన్సీ అంటే ధోని క్యాప్టెన్సీ ఏంటి అనుకున్నాము. దెర్ వాజ్ నన్ అండ్ ఇండియా వాన్ ద వరల్డ్ కప్, ఫస్ట్ వరల్డ్ కప్, అండ్ దట్ టు రికార్డ్స్ బ్రేకింగ్. అన్ని రికార్డ్స్ బ్రేకింగ్ అంటే లైక్ 6 sixes బై యువరాజ్ సింగ్, ఇంగ్లాండ్ని ఓడగొట్టడం, ఆస్ట్రేలియా హూ ఆర్ ఆల్రెడీ ద లీడర్స్ ఆఫ్ T20 ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, వాళ్ళని ఓడగొట్టి సౌత్ ఆఫ్రికాలో మనం వరల్డ్ కప్ గెలవటం అనేది ఇంకొక బిగ్గెస్ట్. అండ్ 2011 వరల్డ్ కప్ అఫ్ కోర్స్. అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మనము ఇండియాలో ఒక వరల్డ్ కప్ గెలవటము, దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. సో అది ఒకటి. దెన్ ద పర్సన్ హూ గాట్ గైడెడ్ అండర్ ధోని, who's become a greatest batter all by himself, who is an example, who set an example to the modern cricket in all formats, the greatest, Virat Kohli. తను కెప్టెన్గా రావటము, ఐ థింక్ ఇట్స్ అ డిఫరెంట్ సినారియో. తను ఒక కెప్టెన్గా వచ్చి అగ్రెషన్, ఇందాక మనం అనుకుంటున్నాం అప్పటి వరకు అగ్రెషన్ లేదు, అంటే స్లెడ్జింగ్ లేదు, ఆన్ గ్రౌండ్ ఎప్పుడు స్లెడ్జింగ్ లేదు. గంగూలీది చిన్న చిన్నగా హర్భజన్ సింగ్ వీళ్ళ స్లెడ్జింగ్ ఉండేది, కానీ యాక్చువల్ స్లెడ్జింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఓపెన్లీ. కైండ్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఆరా తీసుకొచ్చింది మాత్రం విరాట్ కోహ్లీ. ఎందుకు అంటే అప్పటి వరకు ఆస్ట్రేలియా వాజ్ స్లెడ్జింగ్, ఇంగ్లాండ్ వాజ్ స్లెడ్జింగ్, వెస్ట్ ఇండీస్ అండ్ సౌత్ ఆఫ్రికా వర్ ఎ బిట్ స్లెడ్జింగ్. బట్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ స్లెడ్జింగ్ని కరెక్ట్గా మ్యాచ్ చేసింది అంటే ఆ టైంలో ఇండియన్ టీమ్. అండ్ ఆల్సో డౌన్ అండర్, అంటే ఆస్ట్రేలియా ఇండియా టూర్ టు ఆస్ట్రేలియా వెళ్ళి డౌన్ అండర్ టూర్కి వెళ్ళి వితౌట్ ఎనీ గ్రేడ్స్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ గెలవటం. ఐ థింక్ లైక్ ఇవి ఫ్యూ సినారియోస్ విచ్ వీ కెన్ టేక్. అఫ్ కోర్స్ ఈ జర్నీలో వీ హ్యాడ్ సమ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఎవర్, ద గాడ్ ఆఫ్ క్రికెట్. మనం క్రికెట్ అంటే మర్చిపోలేంది సచిన్ టెండూల్కర్. అండ్ దేర్ వర్ సమ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్ లైక్ రాహుల్ ద్రావిడ్ హూ సెట్ అన్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ ఆన్ ద ఫీల్డ్ బట్ ఆఫ్ ద ఫీల్డ్ యాజ్ అ కోచ్ ఆల్సో. సో అదేంటా అంటే ఇది ఒక్క పర్సన్ వల్ల కాదు. మనం చూసుకుంటే సాల్వే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లైక్ ఒక అడ్మినిస్ట్రేటర్ సాల్వే, జగ్మోహన్ దాల్మియా, ఓకే, ఆ తర్వాత సో మెనీ ప్లేయర్స్ ఆన్ ద ఫీల్డ్. ఇట్స్ నాట్ వన్ సైడ్ ఎఫర్ట్. It's a completely 360 degree support system which
హెల్డ్ ద హోల్ క్రికెట్. అంటే ఇంతసేపు మాట్లాడుకుంటాను క్రికెట్ ఎందుకు. అవును. సో ఇది ఇండియన్ క్రికెట్ ఇవాళ ఈ స్టేజ్లో ఉండడానికి కారణం. అంత పెద్ద హిస్టరీ ఉంది, ఇన్ని సినారియోస్ ఉన్నాయి. మనం చాలా ప్రాబ్లీ ఇప్పటికీ టచ్ చేసిన టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, బట్ ఇంకా మాట్లాడితే చాలా వస్తుంది స్టోరీస్. అండ్ బట్ ఓవరాల్ చూస్తే ఏంటి అంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ వేర్ వీఆర్ స్టాండింగ్ టుడే యాజ్ అ క్రికెట్ నేషన్, యాజ్ అ స్పోర్ట్స్ నేషన్, యాజ్ అ క్రికెట్ నేషన్, యాజ్ అ లీడర్ ఇన్ క్రికెట్, ruling the whole ecosystem of cricket, ruling the numbers of cricket, the world of cricket. I think it's not as easy story. అయితే కరెంట్లీ ఆర్ వి మిస్సింగ్ ద వన్ డే మ్యాజిక్స్? వన్ డే లాంటి మ్యాచెస్, టెస్ట్ లాంటి మ్యాచెస్ అంటే ఇప్పుడు ఎవరికి ఓపిక ఉండట్లేదు. ఈవెన్ టుడే లైక్ పీపుల్ ఆర్ సో మచ్ ఫ్యాసినేటెడ్ అండ్ హ్యాబిచుయేటెడ్ టు ద షార్ట్ ఫార్మాట్ వీడియోస్. సో T20 కూడా షార్ట్ ఫార్మాట్ వీడియో లాగా అయిపోయింది, విత్ ఇన్ T20లోనే అయిపోతుంది. బట్ అసలు వన్ డే కదా, అసలు ఒక బ్యూటీ ఆఫ్ ద క్రికెట్ అంటే వన్ డే అండ్ టెస్ట్ కదా. సో ఆర్ వి ఇగ్నోరింగ్ దీస్ డేస్ ఇంటెన్షనల్లీ ఆర్? అంటే సి ఓకే లైక్ లెట్స్ గో బ్యాక్ అండ్ కమ్ అగైన్. ఒకానొక టైంలో టెస్ట్ మ్యాచెస్ యూస్ టు హ్యాపెన్ ఫర్ 6 days or 7 days. అవును. అన్ని వికెట్లు పోయేంత వరకు ఆడుకున్నారు. ఆ తర్వాత దాన్ని డ్రా లాగా, అరే వికెట్లు అంటే బోర్ అయిపోతుంది, దాన్ని 5 days చేద్దాము, దాన్ని మళ్ళీ 5 daysని కాస్త ఓకే పర్ డే 90 overs లిమిట్ చేద్దాం, 90 overs లిమిట్, దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి ఓకే దీన్ని షార్ట్ ఫార్మాట్ 50 overs చేద్దామని వచ్చింది. అది సక్సెస్ వెళ్తుంది. దీన్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఎలా వస్తుంది అంటే T20 ఇస్ ద ఫార్మాట్. సో ఓకే, ఫర్ యువర్ క్వశ్చన్, T20 టెస్ట్ మ్యాచ్ని వన్ డేని పాడు చేస్తుందా అంటే 2 sides ఆఫ్ ద స్టోరీ. 1 side ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే పాడు చేస్తుంది. ఎందుకు అంటే క్రికెట్ ఆడే తీరు, అంటే క్రికెట్లో నేను నేర్చుకుంది లేకపోతే మేము ఆడింది లేకపోతే అదంతా డిఫరెంట్. అంటే చిన్నప్పుడు మేము సరదాగా ఎలాంటి క్రికెట్ ఆడుకుంటున్నాం, ఇట్ వాజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్. ఏ లెవెల్లో ఆడినా, స్కూల్ లెవెల్లో కానీ ఎక్కడికి ఆడినా, మాకు చిన్నప్పుడు మాకు నేర్పించింది మా సర్స్ ఏంటి అంటే గాల్లో కొట్టద్దు, షుడ్ నాట్ హిట్ ద బాల్ ఇన్ ద ఎయిర్, ఇట్ షుడ్ గో ఫ్రమ్ ద గ్రౌండ్. అంటే గ్యాప్స్ తీసుకుని గ్యాప్స్లో కొట్టాలి. దట్ వాజ్ వాట్ వీ వర్ థాట్. కానీ ఇప్పుడు సినారియో ఎట్లా అయిపోయింది అంటే ఫస్ట్ గాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడున్న కోచెస్ కూడా అలానే నేర్పి, కొట్రా గట్టిగా కొట్టు, ఏం చేస్తున్నావు. సో ఇప్పుడు చేంజ్ అయింది. అది టెస్ట్ మ్యాచెస్లో డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ప్రాబబ్లీ ఎందుకంటే క్రికెట్ ఈజ్ మోర్ టెక్నికల్ గేమ్, పేషెన్స్ గేమ్. యాక్చువల్ ఒక క్రికెట్ అంటే ఈవెన్ టుడే వాట్ ఐ ఎంజాయ్ మోర్ విత్ క్రికెట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రికెట్ ఇస్ టెస్ట్ మ్యాచెస్. ఎందుకు అంటే ఒక క్రికెటర్ అవ్వటము, వాడుకున్న బ్యాటింగ్ టెక్నిక్స్ అయినా, బౌలింగ్ టెక్నిక్స్ అయినా, పేషెన్స్ అయినా అవని ఏదైనా తెలిసేదే టెస్ట్ నుంచే. అవును. అంటే నాకు గుర్తొచ్చే విషయం ఏంటంటే సార్, మన VVS లక్ష్మణ్ గారు, లెజెండరీ, ఆయన మణికట్టు మాంత్రికుడు అని నేను ఈనాడు పేపర్లో ఎప్పుడు చదివాను. లైక్ ఆ లైన్ చూసినప్పుడు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించే, భలే ఉందిరా ఈ వర్డ్ అని చెప్పేసి. సో రిస్ట్తోని ఆయన ఆడిన తీరు, ద వే హీ లిటరలీ యూనో లైక్ ఎంత కష్టపెట్టాడు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ని వీళ్ళందరినీ, అండ్ ద బాల్ మన వన్ అండ్ ఓన్లీ ట్రావిడ్. సో ఇలాంటి ఒక మ్యాచ్, ఇలాంటి ఒక స్టైల్, మీరు అన్న ఆ టెక్నిక్స్ అంటే ఇప్పుడు ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద రిస్క్ గేమ్ కదా, అజారుద్దీన్ యు సీ లైక్ ఆఫ్ సైడ్ వచ్చే బాల్ని జస్ట్ ఇట్లా ఫ్లిప్ చేస్తే ఇట్ యూస్ టు గో లెగ్ సైడ్. సో అండ్ సేమ్ విత్ VVS లక్ష్మణ్, ఐ థింక్ లైక్ గ్రేటెస్ట్. అంటే మీకు తెలుసో లేదో, లైక్ ఆ టెస్ట్ మ్యాచ్ VVS లక్ష్మణ్ స్కోర్ 285 సంథింగ్, రాహుల్ ద్రావిడ్ స్కోర్ సంథింగ్ 180 సంథింగ్. కోల్కతాలో ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది చెన్నైలో, సెకండ్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ కోల్కతా, వాజ్ ఇన్ ఎ బ్యాడ్ షేప్ ఇండియా. దెన్ కేమ్ VVS లక్ష్మణ్ అండ్ రాహుల్ ద్రావిడ్. VVS లక్ష్మణ్ వాజ్ హ్యావింగ్ ఎ హై ఫీవర్. అవును. ఓకే, రాహుల్ ద్రావిడ్ వాజ్ హ్యావింగ్ బ్యాక్ ఏక్. వాళ్ళిద్దరు కలిసి 3 రోజులు ఆడి తర్వాత హర్భజన్ సింగ్ వచ్చి హ్యాట్రిక్ తీసుకుని, అంటే ఆ ఫీల్ మళ్ళీ చాలా కష్టం. అంటే నేను అట్లా ఎంజాయ్ చేసింది క్రికెట్ అంటే ఐ థింక్ 2001 డౌన్ అండర్ సిరీస్, అంటే ఇండియా టు ఆస్ట్రేలియా కోవిడ్ టైంలో. అక్కడ మనం ఆడిన తీరు, లైక్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఐ థింక్ ఓడిపోయాము, సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచాము, థర్డ్ మ్యాచ్ అట్లా లాస్ట్ టెస్ట్ మ్యాచ్ వాజ్ ద డిసైడర్. There was no Virat Kohli, there was no big players there. Pujara was taking all the hits possible on him. Rahane was standing,
Pant was very new to the test scenario at that, and he played one of his wonderful games. మన సిరాజ్, మన హైదరాబాదీ సిరాజ్ లాస్ట్ వరకు నుంచుని పంత్కి ఒక ఛాన్స్ ఇవ్వటము మంచిగా బ్యాటింగ్కి. సో అలాంటి సినారియోస్ చాలా తక్కువ వస్తాయి. అట్లా మనం తీసుకుంటే ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్, ఐ థింక్ ఎన్ని మంచి మంచి మ్యాచెస్ ఉన్నాయంటే వాళ్ళ మధ్యలో అసలు. సో అదేంటున్నా, అంటే అలాంటి సిరీస్ రావాలి అంటే ప్రాబబ్లీ మనం ఇంకా ఎక్కువ టెస్ట్ మ్యాచెస్ చూడాలి. ప్రాబబ్లీ ఇప్పుడు ఈవెన్ ఐ థింక్ ఈవెన్ లైక్ ద ఐసీసీ ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు, ఇప్పుడు కొత్తగా ఐసీసీ కూడా టెస్ట్ మ్యాచెస్ని ముందర పుష్ చేయడానికి, ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, ఒక దాన్ని ఇంకా ఎలైవ్ పెట్టడానికి దే స్టార్టెడ్ ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. 8 teams, they play against each other in different formats, in different combinations. వాళ్ళు కానీ ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు, కానీ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్ బేస్లో దే ప్లే ద ఫైనల్స్. అది చాలా ఇండియా 2 times ఫైనల్స్కి వెళ్ళి ఓడిపోయింది. సో న్యూజిలాండ్ అండ్ సో అదే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అది. అంటే ఐ ఫీల్ దిస్ ఫార్మాట్ విల్ టేక్ ద టెస్ట్ మ్యాచెస్ నెక్స్ట్ లెవెల్. కానీ వన్ డేస్ విల్ బీ అ ప్రాబ్లమాటిక్ ఇష్యూ. ఎందుకు అంటే టెస్ట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్, వేర్ ఆల్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, అండ్ T20s హ్యావ్ టేకెన్ ఓవర్ ద క్రికెట్. వన్ డేస్కి వచ్చే లోపల అది ఎక్కడ కాకుండా అయిపోతుంది. తక్కువ అయిపోయినాయి వన్ డేస్, చాలా తక్కువ ఆడుతున్నారు. ప్రాబ్లీ ఉట్టి వరల్డ్ కప్ ఒక్కటే పరిమితం అవుతుంది. అదే వరల్డ్ కప్. సో ప్రాబబ్లీ అంటే దెర్ ఇస్ అ మల్టిపుల్ డిస్కషన్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అంటే లెజెండరీ లైక్ ఇప్పుడు సచిన్ లాంటి పర్సన్ కూడా వై డోంట్ యూ ట్రై T20 ఇన్ అ టెస్ట్ ఫార్మాట్ అన్నాడు. 2 innings ఒక చిన్న థాట్ ఏదో పెట్టాడు. అంటే ఇట్లాంటివి డిస్కషన్స్ రకరకాలుగా నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక T20ని టెస్ట్ ఫార్మాట్ చేస్తున్నామంటే వన్ డేని 2 innings 4 innings అవుతున్నాయి వన్ డే. సో హీస్ మేకింగ్ హీ అంటే ప్రాబ్లీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ పరంగా దాన్ని ఇచ్చేయటం. సో ఇట్లాంటివన్నీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రాబబ్లీ చూడాలి ఎలా వన్ డే ఎంతవరకు బతుకుతుంది. నాకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతము వన్ డేది. But let's see what happens. But I guess like 80s kids and 90s kids are the only luckiest people who witness the actual for us, magic of for us on a Sunday and a one day is like the whole day we are entertained. Holiday that was how. And India-Pakistan match on a Sunday was full of entertainment. Yeah, actually we used to get a lot of scope and time to learn what is cricket. And ఇంకోటి మా చిన్నప్పుడు కూడా ఎలా ఉండదంటే సచిన్ అవుట్ అయితే మేము బయటకు వెళ్ళిపోయాం. అవును, అయిపోయింది. అండ్ సచిన్ సమ్ క్రేజీ ఇన్నింగ్స్ ఉంటాయి. యాక్చువల్గా నాకు అట్లా వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఇన్నింగ్స్ నాకు పర్సనల్గా నా ఫేవరెట్స్లో ఉన్నది షార్జా కప్, ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. వన్ ఆఫ్ ద దాని శాండ్ స్ట్రామ్ ఇన్నింగ్స్ అంటారు ఇప్పటికి. శాండ్ స్ట్రామ్ వచ్చింది నిజంగా ఒక ఇన్నింగ్స్లో. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం ఇన్ని సెట్ ఆఫ్ రన్స్ చేస్తే ఫైనల్స్కి వెళ్తాము. సచిన్ మేడ్ ఎ సెంచరీ అండ్ ఫైనల్స్ సచిన్ destroyed Australia like completely. Amazing. That was one of the craziest innings అది యాక్చువల్గా. సార్ యాక్చువల్లీ బిఫోర్ మూవింగ్ టు ద చాప్టర్ 2 లైక్ T20, ఇక్కడ సచిన్ టెండూల్కర్ గారి గురించి ఒక ఐ లవ్ హిమ్ లైక్ జెర్సీ నెంబర్ 10 చూస్తే ఒక రకమైన లైక్ గర్వం వస్తుంది, లైక్ ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంటుంది. అయితే ఆయన రిటైర్మెంట్కి 2 years ముందు దగ్గర నుంచి ద వే హీ ఫేస్డ్ సమ్ కైండ్ ఆఫ్ కాంట్రవర్షియల్ సిచ్యువేషన్స్ ఆర్ ఎల్స్ లైక్ ద ఫ్రేమింగ్ అండ్ ఆల్, I'm not deciding, but I'm just having a little bit of question. Like, అంటే జస్ట్ టు మేక్ ష్యూర్ ఆయన 100 centuries కంప్లీట్ చేయడం కోసం 2 years టైం తీసుకున్నాడు. అండ్ ఆ టైంలో రిటైర్ అవ్వాల్సింది. ఆ 2 years టైం వల్ల అరౌండ్ లైక్ ఒక 10-15 న్యూ బ్లడ్ న్యూ క్రికెటర్స్ లైఫ్ స్పాయిల్ అయిందని చెప్పి ఒక ఆర్టికల్ చదివాను నేను. ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ? అంటే ఆ టైంలో నిజంగా రిటైర్ అవ్వాల్సిందా? అంటే ఆ 100 కోసం ఏదైతే వెయిట్ చేశారో ఇది జస్ట్ బికాస్ ఆఫ్ మనీ ఆర్ ఒక ఐకాన్ క్రియేట్ చేయడం కోసం ఏమైనా చేశారా, లేకపోతే ఇది జస్ట్ ఒక నార్మల్ థింగ్ అనుకోవచ్చు? దిస్ ఇస్ అ వెరీ క్రేజీ క్వశ్చన్ టు ఆన్సర్. సో యా, సచిన్ ఇస్ ఎలా పెట్టాను,
ఓకే, సచిన్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్లేయర్, ద గాడ్ ఆఫ్ క్రికెట్. ఎన్నో సెంచరీస్ మిస్ చేసుకున్నాడు, అంటే మిస్ అయినాయి. ప్రాబ్లీ ఆ ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే ఆ టైంలో బ్యాడ్ లక్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ప్రాబ్లీ తను ఆ 90s ఒక 28 times 30 times ఆ 90s అవుట్ అవ్వకపోయి ఉంటే ప్రాబబ్లీ సెంచరీస్ ఇంకెక్కువ సెంచరీ. బట్ యా, ఛాన్స్ వచ్చింది, కొంతమందికి మిస్ అయింది. అంటే యా, క్రికెట్ లాంటి స్పోర్ట్లో, అంటే మనం క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లెట్స్ స్టిక్ ఆన్ టు క్రికెట్ ఎట్ దిస్ మూమెంట్. ఎనీ స్పోర్ట్ నా ఎక్స్పీరియన్స్లో, బట్ క్రికెట్ లాంటి స్పోర్ట్లో ఏమవుతుంది అంటే యూజువల్గా లైక్ దెర్ ఆర్ ద టాప్ ప్లేయర్స్ అండ్ దెర్ ఆర్ ద మీడియోకర్ అండ్ దెర్ అప్కమింగ్ ప్లేయర్స్ ఆర్ అట్లా సినారియో ఉంటుంది. సో ఇప్పుడు సచిన్ లాంటి ఒక పొజిషన్లో ఒకరిని ఫిల్ చేయాలి అంటే either they should be that talented or they should be able to fill his shoes. అంటే ఆ షూస్ని ఫిల్ చేసేంత కెపాసిటీ ఉన్నవాడు రావాలి. సో వాట్ హ్యాపెండ్ విత్ సచిన్, ఇఫ్ సచిన్ వల్ల ఒకరికిద్దరికి ముగ్గురికి ఏమైనా ఛాన్స్ రాలేదు అంటే, సో ఇట్స్ ఎ టూ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఒకటి, ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ ద టీమ్, వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ సినారియో ఆఫ్ ఇట్, బట్ ఓకే, వీ స్టాండింగ్ అవుట్ అండ్ సీయింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం. నేను చెప్పినట్టు సచిన్ షూస్ ఫిల్ చేసేవాడు ఆ టైంకి ఇంకెవరు రాలేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ తీసుకుందాం. విరాట్ కోహ్లీని ఫిల్ చేసే విరాట్ కోహ్లీ గ్యాప్ని ఫిల్ చేసే వాళ్ళు ఎవరున్నారు? అంటే అదే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనకి అంటే క్యాప్టెన్షిప్ పరంగా చూసుకుంటే ఒక క్యాప్టెన్ తర్వాత ఒక క్యాప్టెన్ని మెల్లగా గ్రూమ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా ఒక తర్వాత ఒకరు, అంటే ఇతను అయిపోతుంది, ఇతను మ్యాజిక్ అనుకున్నా కానీ నెక్స్ట్ ఒకరిని రెడీ చేస్తూ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ ఇట్స్ ఎ వెరీ లాంగ్ జర్నీ. అండ్ ఆ టైంలో పోనీ సచిన్ టెండూల్కర్ ఫిల్ చేయడానికి ఎవరు లేరు అనుకున్నా కూడా సచిన్ టెండూల్కర్ వాజ్ హ్యావింగ్ అ ఫార్మ్ ఇష్యూస్ అట్ దట్ టైం. అవును అవును. సో అటువంటి సినారియోలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఇప్పటికి కూడా మనం కొన్నిసార్లు చూస్తున్నాం, లైక్ స్టిల్ లైక్ మొన్న లాస్ట్ మ్యాచ్లో కూడా గిల్ ఫామ్లో ఉన్నా కూడా అభిషేక్ శర్మని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వీళ్ళని తీసుకొచ్చి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. లైక్ దే ఆర్ పుట్టింగ్ సమ్ ఎఫర్ట్స్ అండ్ ట్రస్ట్ ఆన్ ద న్యూ ప్లేయర్స్. సో ఆ టైంలో ఎందుకు జరగలేదు? అంటే జస్ట్ బికాస్ గాడ్ ఆఫ్ క్రికెట్ ని కంటిన్యూ అలా ఉండదు యూజువల్గా. అంటే ఒక స్పోర్ట్లో ఎలా ఉంటుంది అంటే క్రికెట్ పరంగా తీసుకుందాం మళ్ళీ. ఓకే, సో ఈవెన్ విరాట్ కోహ్లీ హ్యాడ్ ఏ లో టైమ్ ఫర్ 3 years. అవును, ఒక సెంచరీ లేదు 3 years వరకు. అవును. అండ్ వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరికి తెలుసు, ఆఫ్ ద వికెట్ వేస్తే టచ్ చేస్తాడు, అవుట్ అవుతాడు. బట్ అదే విరాట్ కోహ్లీ అన్నాడు కదా, నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ మై 50s 60s. ఎగ్జాక్ట్లీ, నేను అంటున్నది అది. ఇప్పుడు కూడా సచిన్ దగ్గరకు వచ్చే లోపల ఏమైందంటే, సచిన్ ప్రాబబ్లీ హీ వాజ్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ విరాట్ కోహ్లీ అండ్ వీఆర్ ప్లేయింగ్ ఎ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్. ఎందుకు అంటే నేను చెప్తాను డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, సచిన్ ఫేస్ చేసింది some of the toughest, world's best legendary bowlers. McGrath, Wasim Akram, Waqar Younis, Ambrose, Walsh, Alan Donald, అంటే యూ నేమ్, షేన్ వాన్, ముత్తయ్య మురళీధరన్, జమీందా వాస్. అంటే ఐఎమ్ జస్ట్ ఆ టైంలో బౌలర్స్ డామినేషన్ ఎక్కువ ఉండేది చాలా. ఇప్పుడు లేదు, T20 వచ్చి మొత్తం మారిపోయింది. ఆ టైంలో ఆ బౌలర్స్ని డామినేట్ చేసింది ఒక్కడే ఒక బ్యాట్స్మెన్ వరల్డ్లో, సచిన్ టెండూల్కర్. ఆల్ ఫార్మాట్స్, అంటే టెస్ట్ అండ్ 1 days అప్పట్లో. లేటర్ ఆన్ T20 ఎక్కువ ఆడలేదు కాబట్టి అది ఎక్కువ మాట్లాడక్కర్లేదు. కానీ టెస్ట్లో 1 days మెంటల్గా వాళ్ళని ఫిజికల్గా డామినేట్ చేసింది ఎవరు అంటే సచిన్ ఒక్కడే. ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు విత్ వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్, అంటే అవుట్ సైడ్ నుంచే మాట్లాడుతున్నాం కాబట్టి, with whatever was going on at that point of time in the Indian cricket, the lows and highs and everything, tana down time lo probably Sachin was the only hope to keep cricket alive in India. Right. Aa time lo aa chinna probably Sachin form was never a bothering thing. Probably as an audience, as a fans, as a cricket loving nation, as a craziest people or a mad people, we want Sachin to make century in every match. Yeah. But he's a human being end of the day. So, but as a team formation లో మెంటల్గా స్టిక్ ఆన్ చేసి ఒక అపోజిషన్కి కొద్దిగా భయం పెట్టేది ఒక్కడే ఒక బ్యాట్స్మెన్ ఎవరంటే సచిన్. రైట్. ప్రాబబ్లీ నాకు అందుకని సచిన్ ఫెయిల్ అవుతున్నా సరే
ప్రాబ్లీ ఇండియన్ క్రికెట్ టీం కంటిన్యూ చేస్తున్న కారణం అందుకనే. అంటే ఒక పిల్లర్ లాగా, ఒక బ్యాక్ అండ్ Yeah, ఒక బ్యాక్ బోన్ లాగా అయితే ఉన్నారండి. అదే నేను ఇందాక చెప్పాను కదా, సచిన్ అవుట్ అయిపోతే వెళ్ళిపోయేవాళ్ళం ఇంట్లో నుంచి. ఒక ధైర్యం అంతే కదా. అంటే ఇక మ్యాచ్ చూసేవాళ్ళం కూడా కాదు. ఆ తర్వాత ప్రాబ్లీ టెస్ట్ మ్యాచెస్ చూస్తూ గంగూలీ రావటం, ఆ ఎరా రావటము, అది డిఫరెంట్ స్టోరీ. కానీ నాకు గుర్తుండి సచిన్ అవుట్ అయిపోగానే ఫస్ట్ సైకిల్ తీసుకుని నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను. అంటే ఇక అయిపోయింది, అంటే మ్యాచ్ కొంచెం గెలుస్తుంది, మూడ్ ఆఫ్ అయిపోయేది ఒక ఇక అయిపోయింది, ఇండియా ఓడిపోయింది అనే ఫిక్స్ అయిపోయేది. సో అలాంటి సినారియో నుంచి థింగ్స్ చేంజ్డ్ లిటిల్ లేటర్. సో అంటే ఇది డిఫరెంట్ పర్స్పెక్టివ్. అంటే మనం కాంట్రవర్షియల్గా మాట్లాడుకొని సచిన్ ఎవరు వేరే వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వలేదా అంటే అక్కడ ఏమైందో నాకు తెలియదు. ఆ బీసీసీఐ సెట్ ఆఫ్ థింగ్స్లో ఎంతమందికి ఛాన్సెస్ రాలేదా అంటే పర్సనలీ నాకు చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఇన్ ద గ్రాస్ రూట్స్ who made some centuries, who made some big runs in Ranjis, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రాఫీస్లో చేసిన వాళ్ళకి ఇండియన్ క్రికెట్ టీంలో ఛాన్సెస్ రాలేదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇండియా మొత్తం ఇండియన్ ఎకోసిస్టంలో చాలామంది ఉన్నారు. ఓకే, సో will they fill the Sachin shoes at that point of time, not only as a cricket టెక్నికాలిటీస్ లేకపోతే రన్సే కాకుండా మెంటాలిటీ కూడా ఎవరైనా ఫిల్ చేసిన వాళ్ళు ఉన్నారా అంటే అలాంటి వాళ్ళు నాకు ఎవరు కనబడలే. రైట్, ఓకే, తెలీదు అది. రైట్. ఎనీహౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద చాప్టర్ 2 ఫర్ నెక్స్ట్ T20 ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం సార్. సో స్టార్టింగ్ లైక్ ఓకే, ఇప్పటికీ 18-19 ఇయర్స్ నుంచి ఇది మన ఐపీఎల్ రన్ అవుతుంది అండ్ వీ హ్యావ్ సీన్ మెనీ టీమ్స్. మన హైదరాబాద్కి సంబంధించిన 2 టీమ్స్ వచ్చేసాయి. డెక్కన్ చార్జర్స్ వచ్చారు, కప్పు కొట్టారు, మాయమైపోయారు. దాని తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ మెనీ గుడ్ ఫ్రాంచైజెస్ వచ్చాయి. సో ఈ ప్రీమియర్ లీగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇనిషియల్లీ స్టార్ట్ అయినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ మనం డివైడ్ అయిపోతున్నామా యాజ్ అ నేషన్ గేమ్ ఉండేది. అంటే ఒక రకంగా ప్యాట్రియాటిజంతో ఫిల్ అయి ఉండే నేషన్ గేమ్ కాస్త నా పక్కన రాష్ట్రాలతో నాకు గొడవ అవుతుంది అన్న ఒక ఫీల్ లాగా అనిపించింది నాకు సంహౌ. అండ్ ఇట్ వెంట్ ఆన్ రియల్లీ డీప్. చూసుకుంటే ఇప్పుడు మనకి చెన్నై అండ్ వీళ్ళ మ్యాచ్ బెంగళూరు మ్యాచ్ జరిగిందంటే అదొక ఇండియా పాకిస్తాన్ కైండ్ ఆఫ్ వైబ్ క్రియేట్ అవుతుంది అండ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ దట్. బట్ ఓకే, ఇది ఒక యాంగిల్ అయితే సెకండ్ యాంగిల్ వచ్చేసి మన పిచ్ కండిషన్స్, మన గ్రౌండ్ కండిషన్స్ ఏవైతే ఉందో ఇందులో ఉన్న సీక్రెట్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి అండ్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ అండర్స్టాండింగ్ ద పిచ్ అండ్ ఇట్ ఈస్ సో ఈజీ. ఐపీఎల్ క్రికెట్ని పాడు చేస్తుంది అనే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. సో హౌ డు యూ సీ ది సిచ్యువేషన్? ఓకే, అంటే రివర్స్లో వస్తా. ఫస్ట్ ఐపీఎల్ క్రికెట్ అంటే క్రికెట్ మొత్తము పాడు చేస్తుందా, ఐపీఎల్ పాడు చేస్తుందా అంటే నేను 2 sides ఆఫ్ ద వన్. డెఫినెట్లీ ఐపీఎల్ క్రికెట్ని పాడు చేస్తుంది అనేది ఒకటి విన్నాను స్టోరీ. ఇంకోటి క్రికెట్ మొత్తం స్పోర్ట్స్నే వేరే స్పోర్ట్స్ని రానియట్లేదు అని కూడా విన్నాను. అసలు చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే మీన్స్ నా ఉద్దేశంలో క్రికెట్ ఐపీఎల్ హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ అదర్ స్పోర్ట్. ఒక ఐపీఎల్ బిజినెస్ పరంగా, ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా ఒక సినారియో క్రియేట్ చేసింది అంటే లైక్ ఐపీఎల్. ఓకే, ఐపీఎల్ డెఫినెట్లీ క్రికెట్ని పాడు చేస్తుందంటే లేదు. ఎందుకు అంటే ఓకే, ఫర్ యువర్ క్వశ్చన్ అగైన్ లైక్ ఫస్ట్ ఇది ఆన్సర్ చేసే ముందర ఐ ఆన్సర్ ద ఫస్ట్ క్వశ్చన్. డివైడ్ చేస్తుందా అంటే అది ఓన్లీ 2 months 2.5 months. ఎందుకు అంటే వన్స్ మనం చూసాం టెస్ట్ మ్యాచెస్ అవుతున్నాయి, వరల్డ్ కప్ అవుతుంది, మళ్ళీ ఇండియానే సపోర్ట్ చేస్తున్నారు అందరూ, ఎవ్రీ స్టేట్. సో ఎవ్రీ వన్ నోస్ దిస్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఐ థింక్ ఐపీఎల్ ఇస్ వన్ ఫార్మాట్ విచ్ అంటే ఇండియా లవ్స్ బాగా. ఇండియా మొత్తం బాగా లైక్ చేసే 2-3 things: క్రికెట్ అండ్ ఎంటర్టైన్మెంట్. Okay, and if movies, this is a combination of both. Cricket is a religion. So and even movies is the religion. మనం ఎవరం ఈ రూమ్లో ఉన్నా ఎవరో ఒకళ్ళం ఏదో మూవీ చూస్తాం, చూడకుండా ఉన్నాం. మూవీస్ ఇస్ అన్ అదర్ రిలీజియన్ ఫర్ రెండిట్ కాంబినేషన్ ఇస్ ఐపీఎల్. అండ్ డెఫినెట్లీ నౌ బిజినెస్ ఇస్ యాడెడ్ టు ఇట్. ఐ థింక్ ఐపీఎల్ హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ లీగ్స్ ఇన్ ద వరల్డ్ టు బీ టు క్రియేట్ అ హిస్టరీ. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ తీసుకున్నా, NBA తీసుకున్నా, NFL విచ్ ఇస్ ద లార్జెస్ట్ లీగ్ ఇన్ ద వరల్డ్,
ఇవి తీసుకుంటే ఇవన్నీ ఎన్నో 80 years 60 years 100 years నుంచి ఈ లీగ్స్ ఉన్నాయి. కానీ ఐపీఎల్ ఓన్లీ 18 years అయింది. వచ్చి 18 yearsలో ఇట్ హ్యాస్ ఆల్రెడీ రీచ్డ్ లైక్ ఇట్స్ ద సెకండ్ లార్జెస్ట్ లీగ్ ఇన్ ద వరల్డ్ and the largest cricket league in the world. And even recent Rajasthan Royals 16,000 crores absolutely. and Bangalore 15 and 16,000 crores. Yeah. Crazy numbers, in thousands of crores. అంటే see, do you know this? Like అంటే వాళ్ళ రెవెన్యూ వైజ్ చూసుకుంటే 300 crores ఏదో ఉంది రెవెన్యూస్. అవును, రెవెన్యూస్. దే ఆర్ నాట్ మేకింగ్ బిగ్ రెవెన్యూస్. ఒక్కొక్క సీజన్లో 300 crores రెవెన్యూ ఉంటుంది. ప్రాఫిట్స్ వచ్చే లోపల 30 crores 40 crores ప్రాఫిట్ అంతే. వాట్ ద బాట్ ఈస్ ద వాల్యుయేషన్, ద ఫ్యూచర్ వాల్యుయేషన్. సో ప్రజెంట్ వాల్యుయేషన్ అంటే ప్రజెంట్ వాల్యుయేషన్ అంతా ఫ్యూచర్ వాల్యుయేషన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే అంత ఉంది. 15,000 కూడా 1,000 crores, బట్ అది చూస్తే 7,000 crores దాకా 7,000 crores వాల్యుయేషన్. ప్రాబబ్లీ ఆర్సీబీకి ఒక ఛాన్స్ ఏంటి అంటే విన్నింగ్ దట్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ట్రోఫీ మంచి యాడ్ ఆన్ అయింది వాళ్ళకి. అండ్ ఈసారి కూడా బాగానే ఆడుతున్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బట్ సో దిస్ ఇస్ ద ఓవరాల్ సినారియో. అంటే క్రికెట్ ఐపీఎల్ హ్యాస్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది ఇండియన్ ఎకోసిస్టంలో. వేరే స్పోర్ట్స్ నేను నా సొంతంగా ఐపీఎల్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 డిఫరెంట్ లీగ్స్ చూశాను నేను. 15 డిఫరెంట్ లీగ్స్. నేనే దాంట్లో ఒక లీగ్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. A to Z. అంటే ఐ వాజ్ దేర్ ఫ్రమ్ ద ఐడియా స్టేజ్ టిల్ ద ఎగ్జిక్యూషన్ స్టేజ్ ఆఫ్ ఇట్. సో కంప్లీట్గా లీగ్స్ టేక్ ఓవర్ చేసేసినాయి ఇండియాని. ప్రతి ఒక్కడు తెలియని స్పోర్ట్ ప్రతి ఒక్కడు లీగ్ అంటున్నాడు ఈ మధ్య. ప్రతి ఒక్కడు డబ్బులు వస్తున్నాయా రావట్లేదు అంటే ఎవరికి రావట్లేదు. బికాజ్ నో వన్ నోస్ ద టెక్నిక్ ఆఫ్ వాట్ ఐపీఎల్ క్రియేటెడ్. సో ఐపీఎల్ హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్. డెడ్ ఐపీఎల్ నిజంగా క్రికెట్ని పాడు చేసిందా అంటే లేదు. ఎందుకు అంటే ఇట్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఐపీఎల్ని చూసుకుని పాకిస్తాన్ వాడు స్టార్ట్ చేశాడు. ఓకే, అదొక సపరేట్ డిస్కషన్స్ అవుతాయి అవన్నీ. మన బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాష్ లీగ్ అవుతుంది ఇప్పుడు. 100 సౌత్ ఆఫ్రికన్. ఇప్పుడు చూసుకుంటే 100 సౌత్ ఆఫ్రికన్ లీగ్, వెస్ట్ ఇండీస్ లీగ్లో ఆల్మోస్ట్ ఇండియన్స్ ఆర్ హోల్డింగ్ ద ఐపీఎల్ టీమ్స్ ఆర్ హోల్డింగ్ ద ఫ్రాంచైజీస్. So we are going global also. Even it's not only IPL. Sunrisers pedda Exactly. It's not only IPL anymore. It's like we are going global. True. And can you believe like KKR, MI, Rajasthan Royals, వీళ్ళందరూ US లో UK లో they are opening up the academies, grassroots level. So scouting అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. we are finding out talents like Ayush, తర్వాత we are మన వీడు సూర్యవంశీ, అభిషేక్ శర్మ, వీళ్ళందరూ స్కౌటింగ్ నుంచి మనం టాలెంట్ని ఐడెంటిఫై చేస్తాం. సో సినారియో కంప్లీట్లీ చేంజ్ అయింది. ఇంత ముందరలాగా అసలు ఇప్పుడు లేనే లేదు. ఐపీఎల్ అనేది ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్, ఒక డిఫరెంట్ వరల్డ్ ఇప్పుడు. సో దే హ్యావ్ సెట్ ఎ డిఫరెంట్ ఎగ్జాంపుల్ అండ్ వాల్యుయేషన్ నెంబర్స్ ఆర్ హ్యూజ్. ఎవ్రీ డే వ్యూవర్షిప్ ఇస్ డిఫరెంట్. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ 10 days ఎప్పుడైతే థింగ్స్ లాస్ట్గా వస్తుందా ఐపీఎల్ సినారియోని చేంజ్ అయిపోతుంది. రైట్. అయితే మీరు చేంజ్ అవ్వట్లేదు, ఆ క్రికెట్ని పాడు చేయట్లేదు అంటున్నారు. కానీ రీసెంట్ ఐపీఎల్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా లైక్ అంటే ఐ డోంట్ నో, పిఎస్ఎల్కి సంబంధించిన ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఒకటి వచ్చింది, విచ్ ఈస్ ఐ ఫెల్ లైక్ ఎ లిటిల్ బిట్ ట్రూ. ఏంటంటే ఐపీఎల్లో మీరు చూడండి, ఎక్కడ చూసినా కూడా రన్స్ 200+ అనేది. ఇప్పుడు 200 రన్ కూడా ఇవాళ సేఫ్ స్కోర్ అనేది కానే కాదు. బట్ మా దగ్గర వచ్చి చూస్తే మీరు స్కోర్ చేయాలంటే చాలా కష్టపడాలి. మీరు పిచ్ని ఎప్పుడు కూడా కమర్షియల్గా డ్రైవ్ చేస్తూ బ్యాట్స్మెన్ డామినేటింగ్ గేమ్ తయారవుతుంది అంటారు. అంటే పిఎస్ఎల్ వాళ్ళే కాదు, చాలామంది ఇక్కడ ఇండియాలో కూడా T20 వరల్డ్ కప్ ఐపీఎల్ వచ్చిన తర్వాత బ్యాట్స్మెన్ డామినేటెడ్ గేమ్ తయారైపోతుంది. ఒకప్పుడు బౌలర్స్ వాళ్ళ డామినేషన్స్ ఈక్వల్గా ఉండేది. ఇప్పుడు ఓన్లీ ఐకాన్స్ని క్రియేట్ చేయడం కోసమే చూస్తున్నారంట. అంటే సి ఐపీఎల్ ఇస్ ఎ బిజినెస్, ఇట్స్ ప్యూర్ బిజినెస్ ఎండ్ ఆఫ్ ద డే. ఐపీఎల్ నుంచి కావాల్సింది ఏంటంటే డబ్బులు రావాలి, ఎంటర్టైన్మెంట్ రావాలి. వెన్ ఇట్ కమ్స్ టు ద వరల్డ్ కప్, వెన్ ఇట్ కమ్స్ టు బయాలెటరల్ సిరీస్, పిచెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ రన్స్ చేసే తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఐపీఎల్ రన్స్ వస్తేనే, అంటే వాడు ఎన్ని 6లు కొడితేనే. ఇప్పుడు బ్యాట్స్మెన్స్ తొందరగా అవుట్ అయిపోతే మ్యాచ్లో ఎవరు జనాలు కూడా ఉంటారు. సో ఇప్పుడు మొన్న లోయర్ స్కోరింగ్ మ్యాచెస్ కూడా అయినాయి
మొన్న కూడా. Yeah, సో దానికి వ్యూవర్షిప్ చాలా తక్కువ ఉంది. ఎప్పుడైతే 200 రన్స్ వెళ్తుందో ద వ్యూవర్షిప్ నిన్నటి మ్యాచ్ ఇట్ వాస్ సో ఎంటర్టైనింగ్. so entertaining, yeah, amazing. సో అదేంటున్నా. సో ద థింగ్ ఇస్ ఎవ్రీ మ్యాచ్ ఇట్స్ పాకిస్తాన్ సినారియో ఐ అండర్స్టాండ్, వాళ్ళ ఏడుపులు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడిన వాళ్ళ గురించి. Yeah. బట్ ఏంటంటే అఫ్ కోర్స్ ఓకే అంటే యాజ్ యూ సెడ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద పాకిస్తాన్ థింగ్ ఇన్ టు కన్సిడరేషన్, టాలెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారని అనుకున్నా సరే, హౌ మెనీ మ్యాచెస్ అండ్ లీగ్స్ దే ఆర్ విన్నింగ్? సో ఓకే, వరల్డ్ కప్ పక్కన పెడదాం, డెఫినెట్లీ వాళ్ళు విన్ కాలేరు. కానీ ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ బయాలాటరల్ సిరీస్, వేరే చోటుకి వెళ్తే వాళ్ళు విన్ కాలేరు. సో అండ్ దే వాంట్ టు కంపీట్ ఇండియా ఇన్ ఎవ్రీ వే. లైక్ మనం విరాట్ కోహ్లీ మన దగ్గర క్రియేట్ అయ్యాడు, మనం చేయలేదు విరాట్ కోహ్లీని. వాళ్ళు బాబర్ ఆజంని క్రియేట్ చేసుకున్నారు, అదొక బబుల్ అది. అదే అన్న. సో దట్స్ ద డిఫరెన్స్. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ దెమ్. బట్ ఇండియన్ సినారియోలో రన్స్ కావాలి, ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అప్పుడే డబ్బులు వస్తాయి, అప్పుడే ప్లేయర్స్ బెనిఫిట్ అవుతున్నారు, కోచెస్ బెనిఫిట్ అవుతున్నారు, గ్రౌండ్స్మెన్ బెనిఫిట్ అవుతున్నారు, బ్రాడ్కాస్టర్స్ బెనిఫిట్ అవుతున్నారు, బ్రాడ్కాస్ట్లో పనిచేసే వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, రైట్. ఇండైరెక్ట్గా చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు. యాక్చువల్లీ నేను మొన్న మన స్పోర్ట్స్ 99 టీవీలోనే ఒక రీల్ చేశాను. జస్ట్ బికాస్ ఆఫ్ ఐపీఎల్ ఎవ్రీ ఇయర్ 50,000 ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. మోర్ దెన్ దాట్. యా. సో ఇండైరెక్ట్గా ఇప్పుడు స్టేడియంకి వెళ్ళే ఒక దారిలో యూ సీ 50 రూపీస్కి టీషర్ట్లు అమ్ముకునేవాడు ఉంటాడు, వాడు పల్లీలు వేయించేవాడు అమ్ముతూ ఉంటాడు, ఎవడో కూల్ డ్రింకులు పెట్టుకుని సిగరెట్లు అదే ఇండైరెక్ట్ రెవెన్యూ. చాయ్ బండీలు పెట్టేస్తున్నారు. అదేంట ఇండైరెక్ట్ రెవెన్యూస్ కూడా, ఇండైరెక్ట్ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఎన్నో క్రియేట్ అవుతున్నాయి. సో నాకు తెలిసినంత వరకు ఐపీఎల్, ఫర్ యువర్ క్వశ్చన్, ఇజ్ ఇట్ మేకింగ్ అంటే అన్ని రన్స్ చేయటము ఇదవుతుందా అంటే, నా దాంట్లో ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ బిజినెస్. లీగ్ ఈజ్ అ బిజినెస్. లీగ్ నుంచి టాలెంట్ ఐడెంటిఫై అవుతున్నారు, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఆ టాలెంట్ ఇండియాకి ఆడుతున్నారు, దట్స్ అ వెరీ వండర్ఫుల్ థింగ్. కానీ లీగ్ వరకు వచ్చే లోపల ఎంటర్టైన్మెంట్ అవుతున్నారా లేదా క్రౌడ్? నేను ఒక 1,000 రూపాయలు, 2,000, 10,000 టికెట్ నేను పెట్టుకుని వెళ్తే నేను ఎంటర్టైన్ అవుతున్నానా లేదా? నాకు అక్కడ విరాట్ కోహ్లీ వచ్చి ఒక 4 సిక్స్లు కొడుతున్నాడా లేదా? సో that's very important for me. Okay. So as an audience, that's the connection what I want to get into. Okay. So I think IPL is doing that pretty good. Probably IPL కూడా ఒక రకంగా ఏమవుతుందంటే, it has become a testing ground for ICC also to test new techniques, new things. ICC IPL ఎందుకంటే ఆడియన్స్ రీచ్ ఉంటుంది, యాక్సెప్టెన్స్ అర్థమవుతుంది వాళ్ళకి. సో ఇవన్నీ ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకున్నచ్చు. దేర్ వాజ్ నెవర్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎర్లియర్, నౌ వీ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్. సో మనకి ఇప్పుడు ఐసీసీలో వీ స్టార్టెడ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. సో వీఆర్ ఏబుల్ టు గెట్ సమ్ వండర్ఫుల్ బౌలర్స్, లైక్ అంటే సినారియో బట్టి వీఆర్ ఏబుల్ టు గెట్ అ బౌలర్ అండ్ అ బ్యాట్స్మెన్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. సో ఐ థింక్ ఒక రకంగా ఐపీఎల్ హెస్ బికమ్ ఎ టెస్టింగ్ గ్రౌండ్ వేర్ we can test new technologies, new innovations or new rules. A success out then definitely it gets into the main ICC. So then మనం ఇచ్చిన వ్యూవర్షిప్ ఇంకెవరు కూడా ఇవ్వలేరు. అఫ్ కోర్స్ పిఎస్ఎల్లో అది కూడా లేదు పాపం వాళ్ళకి, 2 గ్రౌండ్స్, నో వ్యూవర్షిప్ అండ్ ఎవ్రీథింగ్. సో I think IPL has created an example. It has created a real ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది, ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది చాలామంది ప్లేయర్స్కి, చాలామందికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. ఎంతోమంది మేనేజ్మెంట్ పిల్లలు నాకు తెలుసు హూ ఆర్ వాళ్ళకి లైక్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ పిల్లలు హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఐపీఎల్ యాజ్ అ గ్రౌండ్స్లో ఆపరేషన్స్ కానీ, బ్రాడ్కాస్టింగ్లో ఆపరేషన్స్ కానీ, బ్యాక్ ఎండ్లో. సో I think IPL has set an example and it's not spoiling cricket. Okay. Probably there is a difference because IPL రావటంతో ప్రాబ్లీ వన్ డేకి కొంచెం ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చేమో, కానీ ఐ థింక్ లైక్ ఇట్ హెస్ డన్ రియలీ గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్ అండ్ ద వరల్డ్ క్రికెట్. గ్రేట్. ఓకే. సో అయితే మరి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే మన ఐపీఎల్ మ్యాచ్ జరుగుతూ ఉంది, లైక్ ఇప్పుడు మనకి కొన్ని ఫ్రాంచైజ్ గురించి తీసుకున్నా కూడా
లైక్ కొన్ని ఫ్రాంచైజెస్ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అండ్ కొన్నిసార్లు వీళ్ళు టాప్‌లో ఉంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ గెలిచారు. కొన్నిసార్లు అసలు ఎవరు గెలవలేదు. దీని వెనక ఏమన్నా ఒక స్క్రిప్ట్ లాంటిది ఏమన్నా ఉంటుందా? కొంతమంది అంటూ ఉంటారు రియల్ స్క్రిప్ట్ అనేది ఏమైనా రాస్తారా? సి ఐ డోంట్ నో అబౌట్ దాట్. అంటే ఉండొచ్చేమో కొన్ని పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ఏ టీమ్కి ఆ టీమ్కి ద వే దే వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆ ఇయర్ ఫర్ ద రెవెన్యూస్ దే ఆర్ గోయింగ్ టు జనరేట్ or the sponsorships they are targeting or the kind of a brand value they want to create or fan base they want to create changes ఉంటాయి. బట్ యా ఒక్కొక్కసారి ప్రాబ్లీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ నా ఉద్దేశంలో ఈ సీజన్లో దే డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ బౌలింగ్ లైనప్, సమ్వేర్ దే ఆర్ మిస్సింగ్ ఇట్ అవుట్. సో అట్లా ఉంది, అంటే అలాంటి సినారియోస్ చాలా ఉన్నాయి. అంటే ఈసారి ఎస్ఆర్హెచ్ ఇంత పెద్ద మిస్టేక్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ నుంచి చూస్తే కాంట్రవర్సీ ఉంది. 100స్లోకి వెళ్ళారు, అక్కడ అబ్రార్ అహ్మద్ని కొన్నారు, విచ్ ఇస్ లైక్ సరే అర్థం చేసుకుంటే అది బయట అయినా కూడా అట్లీస్ట్ యు ఆర్ అండ్ వాట్ వీ సీ ఈజ్ లైక్ ఓకే యు ఆర్ అన్ ఇండియన్ ఫ్రాంచైజ్ అండ్ మా హైదరాబాద్ ఇక్కడ ఉంటుంది. అలాంటి యూ వెంట్ దేర్ అండ్ యూ పర్చేస్ అబ్రార్ అహ్మద్. దాన్ని ఎలా తీసుకోవాలి ఎస్ఆర్హెచ్ని? అండ్ ఇక్కడ సో ఓకే, ఇది నా వ్యూలో చెప్తాను, ప్యూర్ బిజినెస్ వ్యూలో చెప్తా. ఇట్స్ నాట్ అన్ ఎమోషనల్ వ్యూ హియర్, ఇట్స్ ఎ బిజినెస్ వ్యూ. సే ఐఎమ్ ఓనింగ్ ఎ టీమ్, I'm investing a lot of money. I'm going to another country, I'm investing a lot of money. అండ్ అక్కడున్న బోర్డు నా మీద రూల్స్ పెట్టింది. నువ్వు ఇంత ఇన్వెస్ట్ చేసేసావు, ఇప్పుడు నువ్వు కంపల్సరీ పాకిస్తాన్ ప్లేయర్స్ని తీసుకోవాలి, నీకు లేకపోతే వేరే ఛాన్స్ లేదు, నువ్వు వెళ్ళిపోవాలి. లేకపోతే అంటే నేను నా లాస్ని చూస్తానా, లేకపోతే వాట్ విల్ ఐ లుక్ ఇన్ టు? ఐ విల్ డెఫినెట్లీ సీ మై లాస్. అది నేను బ్యాలెన్స్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు ఫాలో దర్ రూల్స్. వాట్ ఎస్ఆర్హెచ్ డిడ్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ is they followed the rules of ECB in like English cricket board. వాళ్ళు రూల్ పెట్టారు, మీరు కంపల్సరీ తీసుకోవాలి లేకపోతే మిమ్మల్ని తీసేస్తాం, టీమ్నే తీసేస్తాం. ప్రాబ్లీ ఫర్ దాట్ రీజన్ దే వుడ్ హ్యావ్ డన్ దట్. ఇప్పుడు అలా తీసుకుంటే సౌత్ ఆఫ్రికాలో అయినా సరే, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో కూడా దేర్ ఆర్ సమ్ పాకిస్తాన్ ఆరిజిన్ ప్లేయర్స్. అంటే వాళ్ళు అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళు కాదు, పాకిస్తాన్లో పుట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకుని ఆడుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు మన ఐపీఎల్లో కూడా ఉన్నారు కదా. అలా కంపారిటివ్ అంటే ఎమోషనల్గా, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ సో ఎమోషనల్లీ, ఐ అండర్స్టాండ్ పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ సమ్వేర్ అది క్రికెట్కి ఒక్కటే పరిమితం అవుతుంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. రైట్, పాలిటిక్స్. ఇండియా under 16, under 18 has played against Pakistan in different sports. No, but cricket వచ్చేసరికి మాత్రం senior teams in different sports have played against Pakistan in different venues, in different tournaments. Yeah. Okay, in different scenarios. రైట్, కొన్ని ఓడిపోయినవి ఉన్నాయి, కొన్ని గెలిచినవి ఉన్నాయి. అవును, అవి ఎందుకు మాట్లాడుకోవట్లేదు? మాట్లాడితే ఈక్వల్గా అన్నిటికీ. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. లైక్ ద పాయింట్ ఈస్ ఇక్కడికి వచ్చేసరికి క్రికెట్ ఈస్ జస్ట్ లైక్ అన్ రిలీజియన్ ఇన్ దిస్ ఎంటైర్ ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు. రిలీజియన్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏ రిలీజియన్ అయినా మనం ఫాలో అవ్వచ్చు. క్రికెట్ అవ్వచ్చు, లేకపోతే మూవీస్ అవ్వచ్చు, లేకపోతే మన ఓన్ బిలీఫ్ సిస్టమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఏది ఎక్స్ట్రీమ్ అవ్వకూడదు. This is where I feel politically it is getting a little extreme అని నా ఉద్దేశము. ప్రాబబ్లీ ఐ మే బీ హర్టింగ్ సమ్మన్ ఎల్స్ ఇన్ ద ప్రాసెస్, ఆర్ నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాంట్రవర్షియల్ అవ్వచ్చేమో కొంతమందికి. బట్ నా ఉద్దేశంలో స్పోర్ట్స్ని పాలిటిక్స్ని కలపద్దు. కలిపితే స్పోర్ట్స్ని పాలిటిక్స్ని కలిపేటట్టయితే అన్ని స్పోర్ట్స్కి కలపండి, ఓకే, క్రికెట్కి ఒక్కదానికే కాదు. సో డూ యూ థింక్ దట్ ఇండియా పాకిస్తాన్ బైలేటరల్ సిరీస్ అవ్వాలంటారా? అవ్వాలి, డెఫినెట్లీ అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే, వెన్ ఇండియా ఈస్ ప్లేయింగ్ అగెయిన్స్ట్ పాకిస్తాన్ ఇన్ వరల్డ్ కప్స్, వై కాంట్ ఎ బైలేటరల్ సిరీస్ హ్యాపెన్? ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఎందుకు అంటే దట్ ఈస్ వేర్ ప్రాబబ్లీ BCCI కెన్ సీ లాట్ ఆఫ్ రెవెన్యూ కమింగ్ ఇన్. But at the same time, what people are saying, okay, it's going a little bit of, let's touch a little bit of politics and the geopolitics and all, we'll come back. So what people are saying is, like the few experts, if we play the match with India and Pakistan,
పాకిస్తాన్ విల్ గెట్ ద హైయెస్ట్ రెవెన్యూ. వాళ్ళకి వచ్చే బ్రాడ్కాస్ట్ కానీ లేకపోతే వాళ్ళు ఈవెన్ దాట్స్ ద రీజన్ దే ఆర్ స్టిల్ టుడే దే ఆర్ బెగ్గింగ్, లిటరలీ దే ఆర్ బెగ్గింగ్ ఎ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ highest పాకిస్తాన్. it cannot cross in BCCI, right? ఇట్ కెనాట్ క్రాస్, బట్ వాట్ ఎవర్ దే నీడ్, అంటే వాళ్ళు దాన్ని తీసుకొని మళ్ళీ మన మీదనే యుద్ధాలకి దానికి దీనికి వాడుతున్నారు అన్న సిచ్యువేషన్ ఉంది. అదే అంటున్నాను. సో ఇది ఓకే, ఐమ్ నాట్ అన్ పొలిటికల్ అనలిస్ట్ హియర్. ఐమ్ మోర్ టాకింగ్, అంటే నేనంతా స్పోర్ట్స్లోనే ఉన్నాం కాబట్టి ఫర్ మీ స్పోర్ట్స్ హ్యాస్ టు హ్యాపెన్ ఇట్ సెల్ఫ్, అంటే ఇట్ షుడ్ బి ఇండిపెండెంట్ ఆఫ్ స్పోర్ట్, ఆఫ్ పాలిటిక్స్. ఓకే, కొన్నిసార్లు ఒక యుద్ధం అవుతుంది వాటితో ఆడకూడదు అంటే ఐఎమ్ ఫైన్ విత్ దట్ ఐడియా, బట్ ఈస్ దట్ హ్యాపెనింగ్ సీరియస్లీ ఇన్ ఎవ్రీ అదర్ స్పోర్ట్? నో, ఎవ్రీ అదర్ స్పోర్ట్ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ ప్లేయింగ్ అగేన్స్ట్ పాకిస్తాన్. ఓకే, ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ ఏషియా కప్ అవుతుందో ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వట్లే. ఇండియా పాకిస్తాన్ వేరే ఏదో ఒక మ్యాచ్ ఏదో అవుతుందో అక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. వై? Is government not observing those things? Media at least. Media is not observing those things. So it has to be little balanced out is what I feel. I may be little controversial or not being very friendly with what the government is thinking, but this is what I think. Okay. It has to be equal to every sport. వాడు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాడో లేదా అది వేరే విషయం, అది ఐఎమ్ నాట్ కన్సర్న్. ఆడారా లేదా అనేది ఇంపార్టెంట్, గెలిచామా లేదా అనేది ఇంపార్టెంట్. సో దట్ ఐ థింక్ ఈస్ గుడ్. ట్రూ. ఓకే, రైట్. అండ్ ఈ ఇయర్ ఐపీఎల్లో లైక్ ఇఫ్ ఐ ఆస్క్ యూ లైక్ వాట్ ఆర్ ద, ఇప్పటివరకు జరిగిన చాలా తక్కువ మ్యాచెస్, ఒక్కొక్క టీం హార్డ్లీ 2 or 3 మ్యాచెస్ మాత్రమే ఆడింది, బట్ వీ కెన్ సీ దర్ ప్రజెంట్ మైండ్ సెట్, వాళ్ళ ఇంటెంట్ ఎలా ఉంది, వాళ్ళ అగ్రెషన్ ఎలా ఉంది, ఎలా ఆడుతున్నారు. లైక్ ఈవెన్ ఆర్సీబీ వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్లా కాదు, అటాకింగ్ ఛాంపియన్స్ లాగా ఆడుతున్నారు ప్రస్తుతానికి. యా. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే హౌ ఆర్ యూ సీయింగ్ లైక్ టాప్ 4 టీమ్స్? ఓకే, ఐపీఎల్లో నేను అబ్జర్వ్ చేసిన ట్రెండ్, యూజువల్గా నేను అబ్జర్వ్ చేసిన నా పర్స్పెక్టివ్గానే మాట్లాడుతున్నా. సో యూజువల్గా స్టార్టింగ్ ఆఫ్ ఐపీఎల్ ఫర్ ఎ వీక్ మంచి పీక్లో ఉంటుంది, తర్వాత స్లో డౌన్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఐపీఎల్ పీక్స్లోకి వెళ్తుంది, పీక్స్లోకి. అప్పుడు యాక్చువల్ ద ఫన్ ఆఫ్ ఐపీఎల్ విల్ స్టార్ట్. అప్పటి వరకు నడుస్తూ ఉంటుంది ఐపీఎల్, వీఆర్ అబ్జర్వింగ్, వీఆర్ వాచింగ్, వీఆర్ ఫాలోయింగ్, వీఆర్ సీయింగ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్, బట్ యాక్చువల్ ఫన్ ఈజ్ ఆల్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ఐపీఎల్. ఓకే, సో దట్ ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ బిట్. పీపుల్ ఆర్ స్టిల్ సెటిలింగ్ డౌన్. దెర్ ఆర్ చాలామంది ప్లేయర్స్ ఆడట్లేదు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మ్యాచెస్. మన దగ్గర కమిన్స్ అవ్వచ్చు, ధోని అవ్వచ్చు, అట్లా వేరే ప్రతి ఒక్క టీంలో ప్లస్ మైనస్లు ఉన్నాయి కొన్ని. సో యా, ఇంకా టైం పడుతుంది కొంచెము ఆ మొమెంటం క్రియేట్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ని టాప్ 4లో చూడడానికి ఏమన్నా మీకు? దెర్ ఇస్ ఎ ఛాన్స్. లెట్స్ సీ. అంటే నేను అనుకుంటున్నాను కొంచెం మన వాళ్ళు బౌలింగ్ జాగ్రత్తగా చేయగలిగితే దెర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్. ఓకే. అండ్ ఒక టిపికల్ సినారియో ఒకటి నేను అబ్జర్వ్ చేశాను. వరల్డ్ కప్లో ఆడొచ్చిన వాళ్ళందరూ కూడా ఈసారి ఫెయిల్ అవుతున్నారు ఐపీఎల్లో. ఎందుకని? లైక్ ఇఫ్ యూ సీ ఎవ్రీవన్, దట్స్ ఎ గుడ్ థింగ్ కదా ఒక రకంగా. అంటే ఐ ఫీల్ దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్, ఎందుకంటే కరెక్ట్ ఎక్కడైతే ఆడాలో అక్కడ ఆడుతున్నారు. ఓకే, ఐపీఎల్ ఇస్ మోర్ అన్ ఎంటర్టైన్మెంట్. వాడు ఆడకపోయిన డబ్బులు అయితే వస్తాయి కదా వాళ్ళకి. సో ఇట్స్ బట్ cricket is not like that. The World Cups or bilateral series are not like that. That's where it defines where we are standing as a cricketing nation. Yeah, that's a good thing. And now దేశంలో ఎక్కడైతే ఆడాలో అక్కడ ఆడుతున్నారు, ఇక్కడ పర్లేదు, ఇట్స్ ఆల్. అంటే నేను రీసెంట్గా ఒకసారి చెక్ చేశాను, అరే ఎవరెవరు ఆడుతున్నారు, ఎవరు రీసెంట్గా ఆడొచ్చారు కదా అంటే ముఖ్యంగా లైక్ వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ అన్నారు. హీఈస్ నాట్ ఏ మిస్టరీ స్పిన్నర్ ఎనీమోర్ అని చెప్పండి, ఒక్క వికెట్ ఇంతవరకు పోనీ కాలేదు. సో ఇలాంటివన్నీ సిచ్యువేషన్ చూస్తున్నాను. సంజీవ్ శాంసన్ he's not at all scoring. నిన్న వాషింగ్టన్ సుందర్ బాగా ఆడాడు యాక్చువల్గా. యా కొంచెం. అండ్ యా అభిషేక్ శర్మ ఓకే. యా సంజు శాంసన్ ఇస్ ఫెయిల్డ్. యా. And what's happening with Sanju Samson? Nothing like see he's a wonderful player. ఎన్నోసార్లు పాపం ఛాన్స్ రాలేదు, ఒక ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేశాడు, చూపెట్టాడు వరల్డ్కి తన ఏంటి అనేది. అదే నాకు ఎందుకో సంజీవ్ శాంసన్ సిచ్యువేషన్, మన అంబటి రాయుడు సిచ్యువేషన్ ఎక్కడో కొంచెం క్లోజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు, అంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఓకే, అంబటి రాయుడు అంటే ఐ మీన్ టు సే లైక్ ద టైమ్ దే లిటరలీ వెయిటెడ్ ఫర్ దేర్ ఛాన్స్. యా
అంటే టూ డిఫరెంట్ జానర్ ప్లేయర్స్ అంటచ్చు అండ్ టూ డిఫరెంట్ వండర్ఫుల్ ప్లేయర్స్. అంబటి రాయుడు ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద టాలెంట్స్ యూ కెన్ సీ. ప్రాబబ్లీ పాపం ఛాన్సెస్ రాకపోవటము, కరెక్ట్ టైంలో సపోర్ట్ సిస్టమ్ రాకపోవటము. ఎందుకని సార్ అంటే చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి కావాలని. సో అది తన ఐ థింక్ వీ నీడ్ టు జస్ట్ గో బ్యాక్ అ బిట్ టు లిజన్ టు హిస్ పాడ్కాస్ట్, వన్ ఆఫ్ ద పాడ్కాస్ట్. బ్యూటిఫుల్ పాడ్కాస్ట్ అది అంబటి రాయుడు. అసలు హీ ఓపెన్డ్ అప్ సో బ్యూటిఫుల్లీ యాక్చువల్లీ, చాలా సెటిల్డ్గా, చాలా బ్యూటిఫుల్గా. I think like he told what exactly was going through him at that point of time. He's a talent. అంటే నా ఉద్దేశంలో నేను ఒకానొక టైంలో ఎలా అనుకున్నాను, పర్సనల్ నా వ్యూ చెప్తున్నాను, అంబటి రాయుడు కుడ్ హ్యావ్ బికమ్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియా. అండ్ ప్రాబబ్లీ మనం ఇప్పుడు ఎట్లయితే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ అని చెప్తున్నాము, ప్రాబబ్లీ అంబటి రాయుడుకి ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యి ఉంటే he would have spoken between Sachin and Virat Kohli, there could be Ambati Rayudu. ఆ ఒక సినారియో క్రియేట్ అయ్యేది. అది మిస్ అయిపోయిందేమో అని నా చిన్న ఛాన్స్. అంటే ఒక చిన్న పొటెన్షియల్ ఉందంటారా? ఓ యా, వండర్ఫుల్. అంటే వాట్ మేడ్ యూ ఫీల్ లైక్ హీస్ నో తన బ్యాటింగ్ టెక్నిక్, తన అగ్రెషన్ ఆన్ ద ఫీల్డ్, ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద గేమ్, టెక్నిక్ ఆఫ్ ద గేమ్ immense, and he is a complete player. So especially మనము అంబటి రాయుడు, I think we have to talk about the World Cup he missed. So 2018, I think 2015 or 19 he missed. He was not part of the squad and three-dimension player అని పెట్టటము. అవునవును, 3D క్లాసెస్ పెట్టి searching for him. Exactly. I think that was the point. I felt he was not given a chance. Else, I think Ambati Rayudu would have been, he's still a great player for me. And మళ్ళీ నాకు అంబటి రాయుడు లాగా ఇంకొక ప్లేయర్, అంబటి రాయుడుకి డెఫినెట్లీ ఛాన్స్ రాలేదు, బట్ అంబటి రాయుడు లాంటి ఇంకొక ప్లేయర్ హూ సమ్వేర్ ఐ ఫీల్ డిస్ట్రాయిడ్ హిమ్సెల్ఫ్ వాజ్ పృథ్వీ షా. అసలు పృథ్వీ షా రావడంతోనే సచిన్ టెండూల్కర్తో పోల్చారు. ఇప్పుడు నాకు ఇంకొక ప్లేయర్ కనిపిస్తున్నాడు, వైభవ్ సూర్యవంశీ. ఎగ్జాక్ట్లీ, వైభవ్ సూర్య. ఇప్పుడే పృథ్వీ షా ప్రాబబ్లీ తను ఎక్కడో హీ లాస్ట్ హిమ్సెల్ఫ్. అంటే తను హీ వాజ్ గోయింగ్ ఇన్ అ వెరీ గుడ్ ఫేస్, ప్రాబబ్లీ ఫామ్ పోవటము, తను డౌన్ అయిపోవటము, మెంటలీ కాంట్రవర్సీస్లోకి వెళ్ళటము, కొన్ని అక్కర్లేని కాంట్రవర్సీస్లోకి వెళ్ళటము, తర్వాత he was banned because of the doping. అది కూడా అక్కర్లేని డోపింగ్, అంటే తను కావాలని కూడా తీసుకోలేదు, ఏదో కాఫ్ సిరప్ తీసుకున్నానని చెప్పాడు, ఎంతవరకు నిజమో తెలియదు కానీ సమ్వేర్ హీ మిస్డ్ అవుట్ అండ్ హీస్ లాస్ట్. హీస్ దేర్ ఇన్ ద సినారియో, బట్ సమ్వేర్ ఆ పృథ్వీ షా నేను అనుకున్నది ఎక్కడో మిస్ అవుట్ అయిపోయాడు. దట్ ఈస్ వన్ ప్లేయర్. You met him? I saw him in Mumbai. Okay. At Gymkhana. Okay. When he was a little kid. నేను బాంబేకి వెళ్ళినప్పుడు ఐ సా హిమ్ బ్యాటింగ్. ఓకే. దట్ ఈస్ వెన్ ఫస్ట్ టైమ్ ఐ థింక్ హీ వాజ్ లైక్, ఐ డోంట్ రిమెంబర్ ది ఏజ్, ఐ థింక్ 12 years ఆర్ సంథింగ్. నెట్స్లో ఆడుతుంటే చూసా. సమ్వన్ టోల్డ్ మీ హీస్ పృథ్వీ షా, హీస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ సచిన్ అని ఎవరో చెప్తే, అప్పుడు బ్యాటింగ్ చూసి ద వే హీ వాజ్ హిట్టింగ్ ద బాల్స్, కనెక్టింగ్, ఐ వాజ్ లైక్ వావ్. మళ్ళీ ఇప్పుడు సేమ్ సినారియో వైభవ్ సూర్యవంశీ, వండర్ఫుల్ ప్లేయర్. అసలు ఏం సార్ బుమ్రాని. కానీ ఒకటే నాకు, యాజ్ యూ సెడ్, నాకు ఒక చిన్న ఎక్కడో ఒక చిన్న భయం, ప్రాబబ్లీ లుకింగ్ అట్ ద పృథ్వీ షా ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత చిన్న భయం ఏంటి అంటే, అదే మనోడు ఏమైనా దీంట్లో పడి వెళ్ళిపోతాడా ఎక్కడికైనా. బట్ అంటే ఉన్నారు క్రికెట్లో మంచి అసలు. పృథ్వీ షా హ్యాస్ హిజ్ ఓన్ స్టోరీ, మనం కూర్చుని మాట్లాడితే చాలా బ్యూటిఫుల్ స్టోరీ. యశస్వి జైస్వాల్ has got his own story. We need to do a separate show on Prithvi Shah and these kind of ఎందుకో ఇప్పుడు ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండే, everyone has their own stories to talk. అసలు బ్యూటిఫుల్ స్టోరీస్ ఒక్కొక్కరివి. లైక్ ఇప్పుడు జస్ట్ లైక్ సచిన్ టెండూల్కర్ అండ్
విరాట్ కోహ్లీ కూడా అంతే, వాళ్ళ ఫాదర్ చనిపోతే హీ వాజ్ ఇన్ ఎ ప్రాక్టీస్ ఆర్ సంథింగ్, హీ వాజ్ కాల్డ్ ఇన్, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు. డెడికేషన్ ఈజ్ లైక్ టు ద అది అంటే తను అనదర్ లెవెల్. ఐ రిమెంబర్ సీయింగ్ విరాట్ కోహ్లీ ఇన్ అండర్-19 అండ్ ఐఎమ్ లైక్ దిస్ ఇస్ ద గాయ్. అప్పుడే అనిపించింది ఆ అగ్రెషన్ అది. అప్పుడు ఇంత బుగ్గలు ఉండి మంచి ఇట్లా మంచి, తర్వాత హీ చేంజ్డ్ ఆల్ బై కార్బ్స్ జోలికే వెళ్ళలేదు అసలు. అంటే ఆ డెడికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ అది చాలా కష్టం. ఐ థింక్ హీ సెట్ అన్ ఎగ్జాంపుల్. తను తర్వాత జడేజా, రవీంద్ర జడేజా మధ్యలో దిస్ ఆల్ ఐ థింక్ యువరాజ్ సింగ్ విత్ హిస్ క్యాన్సర్. ఐ థింక్ మనము ఇట్లా మాట్లాడుకుంటే ఎన్ని స్టోరీస్ బయటకు వస్తాయంటే, అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు. అంటే అన్సంగ్ హీరోస్, మనం క్రికెట్ గురించే మాట్లాడుతున్నాం. ఇఫ్ యూ స్టార్ట్ టాకింగ్, ఎవ్రీ స్పోర్ట్ హ్యాస్ అన్సంగ్ హీరోస్. మనకు తెలియని, మనము క్రికెట్ అనుకుంటున్నాం కాబట్టి క్రికెట్ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాము. మనము వేరే స్టోరీస్ ఏవైతే ఫాలో కామో అసలు దాంట్లో అన్సంగ్ హీరోస్ ఎంతమంది ఉన్నారంటే సర్ప్రైజ్ అవుతాం మనం. చాలా చాలా మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. జస్ట్ నేషన్ ని రిప్రజెంట్ చేయడం కోసం వాళ్ళ లైఫ్, ఇట్స్ ఎ సర్వీస్. ఎండ్ ఆఫ్ ద డే క్రికెట్ అయినా అవ్వచ్చు, వేరే స్పోర్ట్ అయినా అవ్వచ్చు, ఎంత ప్యాషన్తో ఎంత క్రేజీనెస్తో ఆడినా ఇట్స్ సర్వీస్ వాట్ దర్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ. అందరికి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే తప్పకుండా. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అయితే సార్, వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతానికి ఒక చిన్న రే ఆఫ్ హోప్ లా కనిపిస్తున్నాడు మనకి ఇప్పుడు. సోన్ లైక్ విరాట్ కోహ్లీ టోటల్గా క్రికెట్ గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఈజ్ ఆల్సో అబౌట్ టు డూ ద సేమ్ అని కొన్ని గాసిప్స్ అలా వస్తూ ఉన్నాయి. సో వీళ్ళని అంటే ధోని తర్వాత సచిన్ టెండూల్కర్, విరాట్, లైక్ సెహ్వాగ్, లేకపోతే మన గంగూలీ, దాదా, వీళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్తుంటేనే ఏదో ఒక ధైర్యం వెళ్ళిపోతుంది, ఇంకా నెక్స్ట్ మ్యాచ్ అంతా మజా ఉండదు అనుకుంటే ఎవరో ఒకరు ఫిల్ చేస్తూ ఉన్నారు. సో సమ్హౌ ఇప్పుడు కూడా చూస్తే ఓకే, నెక్స్ట్ ఒక 5 years వరకు మనం కొంచెం స్టేబుల్గా అయితే ఉన్నామేమో అనిపిస్తుంది. కానీ వాట్స్ నెక్స్ట్, మనకి ఇంకొక విరాట్ కోహ్లీ కానీ, లేకపోతే ఇంకొక సచిన్ టెండూల్కర్, ఇంకొక ధోని, దాదా, ఇలాంటి వాళ్ళు, గంభీర్ ఎక్సెట్రా, ఇలాంటి వాళ్ళు రావాలి అన్న హోప్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇతనికి అనిపిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. బుమ్రాని ఫస్ట్ స్టార్టింగ్ బాల్లోనే 6 కొడితే పాకిస్తాన్లో వాళ్ళు వెళ్ళి డాక్యుమెంటరీలు చేసుకుంటూ ఉన్నారు. దే ఆర్ సెలబ్రేటింగ్ ఈవెన్ దో దే లాస్ట్ ద మ్యాచ్. అలాంటిది చాలా కామెడీగా 2 6 కొడుతున్నాడు. సో హౌ హిస్ కెరియర్ ఈస్ గోయింగ్ టు బి, అండ్ ఎలా మనం అతన్ని కాపాడాలి అంటే పృథ్వీ షా కాకుండా. అవునవును. ద థింగ్ ఇస్ స్టిల్ 15-16 years old kid. సో తనకి ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే he cannot, we can't call him a complete cricketer and can't compare him with Sachin or Virat Kohli or someone else right now. ఎందుకు అంటే he's only 15 years old. ఇంకా తను కంప్లీట్ క్రికెటర్గా ప్రూవ్ చేసుకోవాలంటే టెస్ట్ ఆడాలి. తను కంప్లీట్ క్రికెటర్గా ప్రూవ్ చేసుకోవాలంటే వన్డేస్ ఆడాలి అండ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలి. ప్రెషర్ కండిషన్స్లో నిలబడాలి. ప్రెషర్ ఆ సిచ్యుయేషన్స్లో తను నిలబడి చాలా మెచ్యూర్డ్గా ఆడాలి. దానికి టైం పడుతుంది, ఎక్స్పీరియన్స్ రావాలి. హీస్ ఇన్ ఎ లైమ్ లైట్ ఫర్ హిస్ ఫ్రీ ఫ్లో, ఫర్ ద గేమ్ హీస్ ప్లేయింగ్. హీస్ అ ఫ్రీ ఫ్లో ప్లేయర్ అండ్ బ్యాట్ స్వింగ్ చాలా ఫాస్ట్ ఉంది. తనది బ్యాట్ స్వింగ్ చాలా ఫ్రీగా ఉంది కంపేర్ టు ఎనీ అదర్. ఎందుకు లైక్ మొన్న యువరాజ్ సింగ్ ఒక పాడ్కాస్ట్లో చెప్పాడు, నాకంటే బ్యాట్ స్వింగ్ చాలా బాగుంది. ఫర్ యువర్ క్వశ్చన్, ఆర్ వీ గోయింగ్ టు లూజ్ హిమ్ అంటే డోంట్ నో. సీ ద థింగ్ ఇస్, ప్రాబబ్లీ తన వెనకాలన్న పిఆర్ టీమ్ వుడ్ కీప్ ప్రొటెక్టింగ్ హిమ్. అది చెయ్యాలి. పేరెంట్స్ హ్యావ్ టు యాక్ట్ ఆన్ హిమ్, హిస్ కోచ్ హ్యాస్ టు యాక్ట్ ఆన్ హిమ్. అది చాలా ఇంపార్టెంట్. అభిషేక్ శర్మది వాళ్ళ ఫాదర్ ఒక పాడ్కాస్ట్లో చెప్పారు, లైక్ అభిషేక్ శర్మ ఫస్ట్ స్టార్టింగ్ మ్యాచ్ బాగా ఆడిన తర్వాత హీ వాజ్ గోయింగ్ ఫర్ పార్టీస్, పబ్స్, గర్ల్స్ ఎక్సెట్రా ఇవన్నీ చెప్పాడు. సో అతన్ని అప్పటికప్పుడు పిలిపించి, నువ్వు 7కి నా దగ్గర ఉండాలి అండ్ మార్నింగ్ 4 వరకు నా దగ్గర ఉండాలి అండ్ 7 వరకు ప్రాక్టీస్ చేయాలి, 9కి నువ్వు పడుకోవాలి. అండ్ అలా పట్టుకొని ఏదైతే అది అలాంటి ఒక గురువు దొరకడం అనేది ఇట్స్ ఎందుకంటే యువరాజ్ సింగ్ వాజ్ ఎ పార్టీ గోయింగ్ పర్సన్, మనకు అందరికీ తెలుసు. అలాంటి మనిషి డిసిప్లిన్ తీసుకుని వచ్చుకున్నాడు తనలో తను. వీ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ హీ వాజ్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్లేయర్స్. అలాంటిది నేను ఒక వీడియో చూస్తూ ఉన్నా, లైక్ తిన్ని జిమ్కి రమ్మనటం ఏదో లేట్ అయ్యింది, జిమ్ అంతా తుడిపిస్తూ ఉన్నాడు అభిషేక్ శర్మని. సో
Yeah, I think that's a very good thing. The way Yuvraj Singh is taking care of him as a younger brother, as a mentor, tani చూసుకోవటము. So I think that's a beautiful thing. అంటే there is a good scope. Yuvraj Singh can become the future coach for India. Okay. But yeah, somewhere I'm waiting for that really. సో సమ్వేర్ నాకంటే ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ పర్సనల్గా నాకు చాలా అనిపిస్తుంది. యువరాజ్ సింగ్ ఒకడు, తర్వాత ఐ ఆల్వేస్ ఫీల్ అశ్విన్ విల్ బీ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ కోచెస్ ఫర్ ఇండియా. True. యాక్చువల్గా అశ్విన్ అంటే ఒకటి చిన్నది గుర్తొచ్చింది. మొన్న ఒక కాన్ఫరెన్స్లో అశ్విన్ వాజ్ ప్యానలిస్ట్ అండ్ హీ వాజ్ టెల్లింగ్ అనమాట. చాలా మంచి పాయింట్ అనిపించింది నాకు అశ్విన్ చెప్పటం ఏంటి అంటే, అంటే ఇప్పుడు నడుస్తున్న సినారియోలో క్రికెట్, ఐపీఎల్, ఈ ఫాస్ట్నెస్, లైమ్ లైట్ ఎక్కువ రావటం పిల్లలకి వీళ్ళకి, అంటే వైభవ్ సూర్యవంశీ గురించే డిస్కషన్ వచ్చినప్పుడు ఈ టాపిక్ చెప్తున్నాడు. సమ్వేర్ ఇట్ ఈస్ ఆల్సో ఎ బ్యాడ్ థింగ్ ఫర్ ద ప్లేయర్. అంటే ఇంత లైమ్ లైట్స్, ఇంత ఈ బ్రాండ్, ఇది అది మొత్తము డబ్బులు చూడడం చిన్న ఏజ్లో సమ్వేర్ పాడు చేసేస్తుందేమో ప్లేయర్స్ అని అశ్విన్ అంటున్నాడు. ఐ థాట్ దట్స్ అ రైట్ పాయింట్ వాట్ హీ టోల్డ్. ఐ నో హీస్ అ వెరీ మెచ్యూర్డ్ ప్లేయర్, వండర్ఫుల్ ప్లేయర్, and he's a parent also, so he understands things very well. True. So probably that's a good perspective he gave actually. పర్ఫెక్ట్ సార్. అయితే సో ఇప్పుడు మన ఐపీఎల్ దగ్గర నుంచి చాప్టర్ 3కి వచ్చేద్దాం తొందరగా. సో మన దేశవాళీ క్రికెట్లు ఇవన్నీ నడుస్తున్న టైంలో మన హెచ్సిఏ, మన తెలంగాణ క్రికెట్, ఈ పాలిటిక్స్, ఈ కాంట్రవర్సీస్, అండ్ అవి రియల్లీ క్రియేటింగ్ సర్టెన్ గుడ్ టాలెంట్స్. లైక్ ఓకే, మనకి ఇప్పుడు సిరాజ్ కనిపిస్తున్నారు, అంబటి రాయుడు, వి స్పోక్ వాట్ హ్యాపెన్, మన తెలుగు ప్లేయర్స్ తిలక్ వర్మ ఇప్పుడైతే కనిపిస్తున్నాడు, ఇంకొక రే ఆఫ్ హోప్, అండ్ యా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు, వరల్డ్ కప్ ఎక్సెట్రా. ఎలా ఉంది మన దగ్గర సిచ్యువేషన్, అండ్ మన పేరెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంది? ఆర్ దే సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు ద యునో లైక్ అకాడమీకి వెళ్ళి? సో దిస్ ఐ జస్ట్ నీడ్ టు థింక్ హౌ ఐ నీడ్ టు పుట్ ఇట్ అక్రాస్. ఎందుకంటే మీ నవ్వే చెప్తుంది. ఎందుకు అంటే హెచ్సిఏ ఈజ్ ఆల్వేస్ కాంట్రవర్షియల్. I don't want to pinpoint a particular member or a particular scenario or anything. Yeah, people can understand. There are wonderful players produced from HCA. There are still wonderful players from HCA. Are they from real grassroots of Telangana? I doubt that. Okay. ఎందుకంటే నేను పర్సనల్గా చాలా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటుంటా, చాలామంది స్టోరీస్ వింటూ ఉంటా. దర్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ హ్యాపెనింగ్. అంటే నా ఒక క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే, వీ హ్యావ్ సో మచ్ హిస్టరీ ఈవెన్ విత్ ద లేటెస్ట్ రంజీ ట్రోఫీ. వాట్ హ్యాపెండ్, మొన్న రంజీ ట్రోఫీ గెలిచింది జమ్మూ కాశ్మీర్. వాళ్ళకున్న 50-60 years హిస్టరీలో ఫస్ట్ టైం వాళ్ళు, కానీ ఆ రంజీ ట్రోఫీ గెలవడానికి 2 years ముందు నుంచి పనిచేస్తూ ఉన్నారు. వై ఇస్ హెచ్సిఏ విత్ సో మచ్ ఫండ్స్, సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో మచ్ టాలెంట్ నాట్ ఏబుల్ టు డూ దట్? అదే ఇప్పుడు అందరికీ ఉన్న. సో సమ్వేర్ మన దగ్గర టూ పొలిటిసైజ్ అయిపోయింది హెచ్సిఏ. I'm sorry, like I'm not trying to pinpoint a single person here, but it's a whole ecosystem. Yeah, we are talking for the better. Definitely grassroots sports లో ఏమవుతుంది అంటే లోకల్ అసోసియేషన్స్ చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తుంది ఎనీ స్పోర్ట్, క్రికెట్ అనే కాదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న స్పోర్ట్ అసోసియేషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి టు ఐడెంటిఫై ద టాలెంట్, టు నెచర్ దెమ్, టు టేక్ దెమ్ టు ద నేషనల్ లెవెల్. అక్కడెక్కడో మిస్ అవుతుంది సినారియో. ప్రాబబ్లీ సిరాజ్ ఎక్కడో తన స్టోరీ మంచి బ్యూటిఫుల్ ఒక జర్నీలో, అంటే తన ఉన్న హార్డ్షిప్ జర్నీలో ఎక్కడో ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ తయారైంది. తను లక్కీలీ ఆర్సీబీకి వెళ్ళటము, ఐడెంటిఫై చేయటం. వాళ్ళు హీ వాజ్ అ నెట్ బౌలర్ ఫర్ ఆర్సీబీ అండ్ వాళ్ళ టాలెంట్ చూశారు వాళ్ళు, లైక్ సిరాజ్ దే గేవ్ దెమ్ అన్ ఆపర్చునిటీ, హీ ప్రూవ్డ్ ఇట్. అండ్ లక్కీగా విరాట్ కోహ్లీ కూడా అదే అంటే అక్కడే నెట్ బౌలింగ్ టైంలోనే విరాట్ కోహ్లీ ఇంప్రెస్ అయ్యి పిలవ.
సేమ్ విత్ తిలక్ వర్మకు కూడా అలాంటి ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ అయింది. ఎక్కడో ఒక స్కౌట్, ముంబై స్కౌట్ ఐడెంటిఫై చేశారు, పుల్ చేశారు, మినిమం ప్రైస్తో తీసుకున్నారు. హీస్ బికమ్ ఏ సూపర్ స్టార్. సో అట్లా అవుతున్నారా అంటే రెగ్యులర్గా రావట్లేదు మన దగ్గర నుంచి. సమ్వేర్ వీఆర్ మనం టూ పాలిటిసైజ్ అయిపోయింది, టూ ఇంటర్నల్ ఫైట్స్. హెచ్సిఏ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ ఫైట్స్ ఎవ్రీ టైమ్. వీ కీప్ లిజనింగ్ టు సో మెనీ స్టోరీస్ హ్యాపెనింగ్ ఇన్ హెచ్సిఏ. సో ఎక్కడో అది మిస్ అయిపోయింది. హెచ్సిఏ హెస్ మిస్డ్. ఇట్ హ్యాస్ మోర్ బికమ్ అన్ ఇగో క్లాష్ with the administrators. So many talented players are not getting the chance. So yeah, అంటే clubs literally killing a part in India. అయిపోయింది, killed. It is somewhere it is destroyed. ఇంకా just because of IPL I guess ఎంతో కొంత ప్లేయర్స్ బయటికి రావడం జరుగుతుంది ఇప్పుడు అంతే. కానీ ఎవరున్నారు తెలంగాణ నుంచి ప్లేయర్స్ ఎవరున్నారు? Apart from Siraj and Tilak Verma, who are the other players in this scenario? I don't find it. At least Andhra నుంచి మనం చెప్పుకోవడానికి ఒక 5-6 players ఉన్నారు IPL రైట్ అటు డిస్ట్రిక్ట్. బట్ సమ్వేర్ ఐ ఫీల్ దెర్ ఇస్ నో వన్ ఫ్రమ్ తెలంగాణ. నితీష్ కుమార్ రెడ్డి NKR, he's from Andhra side. But of course he's playing for SRH. That's a different story. తెలుగు అబ్బాయి అని చెప్పుకోవచ్చు, తెలంగాణ ఆంధ్ర అని చెప్పుకోలేము, తెలుగు అబ్బాయి అని చెప్పుకుంటే. But somewhere we don't have any other local players who's getting a bigger chance into the bigger ecosystem. Ani of course what needs to be changed right now? Ante ఇది total collapse అయిపోయిందా? Can we rebuild it again? So total collapse అయిందని చెప్పను. HCA, still there is a great chance because we have a great infrastructure, one of the world class infrastructure ఉంది, facilities ఉన్నాయి, ecosystem ఉంది. Somewhere I feel it is not still going into the grassroots. ఒక చోట బ్లాక్ అయిపోతుంది. అది హైదరాబాద్లో బ్లాక్ అవుతుందా, లేకపోతే ఇంకెక్కడ బ్లాక్ అవుతుందా, క్లబ్స్ లెవెల్లోనే బ్లాక్ అవుతుందా, లేకపోతే అది అనేది నాకు ఇంకా తెలీదు. అంటే ప్రాబ్లీ ఐ షుడ్ సే ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ సమ్వేర్ ఇట్ ఈస్ బ్లాకింగ్. ఇట్ ఈస్ స్టిల్ నాట్ గోయింగ్ ఇన్ టు ద గ్రాస్ రూట్స్. దెర్ ఇస్ సో మచ్ టాలెంట్ ఇన్ ద గ్రాస్ రూట్స్. మనం సరదాగా ఏదో టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తేనే ఎంతోమంది వండర్ఫుల్ ప్లేయర్స్ బయటకు వస్తున్నారు. ఐ డోంట్ నో, సమ్వేర్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దోస్ ప్లేయర్స్. ఇప్పుడు మనము వీ కుడ్ ప్రొడ్యూస్ సో మెనీ ప్లేయర్స్. వివిఎస్ లక్ష్మణ్ అంత ముందర చాలామంది ప్లేయర్స్, అజారుద్దీన్, ఆ ముందర శివలాల్ యాదవ్, ప్రజ్ఞాన్ ఓజా. వీ కుడ్ ప్రొడ్యూస్ సో మెనీ. ఐ థింక్ ప్రజ్ఞాన్ ఓజా is the only one spinner. ఎప్పుడు మనం బ్యాట్స్మెన్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ వస్తాం. తర్వాత సిరాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ బౌలర్స్, వరల్డ్ క్లాస్ బౌలర్స్గా వచ్చాడు. సో టాలెంట్ లేదా అంటే చాలా మంచి టాలెంట్ ఉంది. నేను చాలా మంచి టాలెంట్ ప్లేయర్స్ చూసే ఉంటారు, విట్నెస్ చేసే ఉంటారు, చాలా మందిని చూసాను నేను. బట్ సమ్వేర్ దీస్ గైజ్ ఆర్ నాట్ ఏబుల్ టు లైక్, అంటే అడ్మినిస్ట్రేటర్స్ ప్రాబ్లమ్. అది ఫస్ట్ ఈజ్ అడ్మినిస్ట్రేటర్స్ ప్రాబ్లమ్. బికాస్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్, they are playing their ego game more, they are playing to showcase themselves more. Immediate second level team is not there. We don't have a strong coaching team, we don't have a strong supporting team. Adi miss avutundi HCA lo. Even with so much of a talent with us, I don't want to name a particular person, but inta mundar ex cricketers who are part of the HCA, even with so much cricketing knowledge, so much cricketing experience, who were there as a controversial people in the cricket scenario, they also like they were part of the HCA, but they never developed HCA somewhere. Oh my god, అది ఎక్కడో మిస్ అయిపోయింది. అది అంటే అది ఈ అసోసియేషన్ ప్రాబ్లం. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏంటో తెలుసా, పాలిటిక్స్ని స్పోర్ట్స్ని కలపొద్దు. అది ఎక్కడైతే కలుస్తుందో అక్కడ కిచడి అవుతుంది. కిచడి అని చెప్పద్దు. నాకు నెక్స్ట్ క్వశ్చన్, ఈ అసోసియేషన్స్లో గవర్నమెంట్ రోల్ ఏముంటుంది, అండ్ వై ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళ రోల్ ఉంటే వై దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్? ఐ ఫీల్ గవర్నమెంట్ షుడ్ నాట్ గెట్ ఇన్ టు స్పోర్ట్స్. అంటే యాజ్ అన్ cricketers, sports persons has to be part of the administrative thing, probably with some bureaucrats, with some law decision makers and some influencers to be balancing out, who can, some businessman who can put in some money
నాట్ టేకింగ్ ఏ సీరియస్ రోల్స్ బట్ బ్యాక్ అండ్ రోల్స్. బట్ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ప్యాషన్ ఉంది స్పోర్ట్ మీద, డబ్బులు పెట్టండి. అడ్మినిస్ట్రేటర్స్ని ముందర అంటే ఎక్స్ స్పోర్ట్స్ పర్సన్స్ని అడ్మినిస్ట్రేటర్గా చేయండి వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలుసు. అండ్ వీళ్ళని ఈ స్పోర్ట్స్ పర్సన్స్ దగ్గర ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కాకుండా, ఎక్కడ ఒక ప్రాబ్లంకి రాకుండా ఉండడానికి బ్యూరోక్రాట్స్ని పెట్టండి, లా మేకర్స్ని పెట్టండి, క్రియేట్ ఎ కమిటీ. అంటే దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ హ్యాస్ టు హ్యాపెన్. ఐ మే బీ రాంగ్ హియర్. అట్లా చేస్తే ప్రాబబ్లీ నేనంటే చాలా స్పోర్ట్స్లో చూస్తున్నాను, ఇది ఒకటే స్పోర్ట్లో కాదు, వేరే స్పోర్ట్స్లో కూడా చూస్తున్నాను. దేర్ ఆర్ 2 governing bodies fighting against each other. Why are they fighting? Their sport is not getting developed in the process. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు టాప్ లెవెల్లో. ఎందుకు అంటే జస్ట్ ఫర్ ద పొజిషన్. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని ఫైట్ చేసుకుంటారు. కానీ దే ఆర్ నాట్ వర్కింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్పోర్ట్. ఎవరికి వాడు టోర్నమెంట్లు కండక్ట్ చేసుకుంటాడు, ఎవరికి వాడు నేషనల్ లెవెల్ ఇవి కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ప్లేయర్కి ఎంతవరకు సపోర్ట్ అవుతుంది అనేది నేను ఎక్కడ చాలా స్పోర్ట్స్లో ఉంది, క్రికెట్ అనే కాదు. బట్ హెచ్సిఏ ఆఫ్ కోర్స్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్రికెట్, హెచ్సిఏ is failing every time this is. How soon we can expect some good? I hope now the new body is formed. I hope something has to happen. But again, somewhere I doubt if government is involved or government officials are involved or someone from the government side is involved. Again it will go back. Right. So it has to be keep on అది ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి దానికి. ఇప్పుడు దాంట్లో నేను ఎక్కడ మంచి క్రికెటర్స్ని చూడలేదు అంటే ఉన్న బోర్డులో హూ కెన్ యాక్చువల్లీ బిల్డ్ ద గేమ్. గ్రాస్ రూట్ లెవెల్ యాక్టివిటీస్ కావట్లేదు, స్కౌటింగ్ కావట్లేదు గ్రాస్ రూట్ లెవెల్లో. గ్రాస్ రూట్ లెవెల్ క్లబ్ లెవెల్ అవుతుంది, కాంపిటీషన్స్ అవుతుంది, గ్రాస్ రూట్ లెవెల్ కాంపిటీషన్స్ కావట్లేదు, స్కూల్ లెవెల్ కాంపిటీషన్ సరిగ్గా కావట్లేదు. సమ్వేర్ ఇట్ ఈస్ మిస్సింగ్ అవుట్ ఇన్ ఆర్ సినారియో. అయితే ఇప్పుడు ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ వి గో, దెర్ ఇస్ సంథింగ్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్. కర్ణాటక గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ ఇట్ అవుట్. ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి మొత్తం తెలంగాణలో ఒకటే ఒక మంచి గ్రౌండ్ ఉంది, ఉప్పల్. అవును. ఆంధ్రాకి వెళ్తే వైజాగ్లో ఒక గ్రౌండ్ ఉంది, గుంటూరులో ఒక గ్రౌండ్ ఉంది, ఇప్పుడు విజయవాడలో బిల్డ్ చేస్తున్నారు, మల్టిపుల్ వెన్యూస్ బిల్డ్ చేస్తున్నారు, అనంతపూర్లో బిల్డ్ చేస్తున్నారు, తిరుపతిలో బిల్డ్ చేస్తున్నారు. వై ఆర్ వి నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్? ఐ డోంట్ నో. అట్లీస్ట్ నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. యా, అంటే టాకింగ్ అనే చాలామంది రిపోర్టర్స్, చాలామంది బయట మాట్లాడుతున్నారు, చాలామంది ఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ హెచ్సిఏ సేయింగ్ వై ఆర్ యూ నాట్ పుషింగ్ ద గ్రాస్ రూట్స్ లెవెల్. There are organizations who are doing, there are associations, cricket associations who are fighting with the BCCI, with the HCA, in court and everywhere. But still, it's an action. End of the day, it's a mindset and action which is completely missing out. Right, sir. I can see that actually మీ వాయిస్లోనే కనిపిస్తుంది లైక్ ద వరీ అండ్ ఆల్, కాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్. వాళ్ళ ఫ్యూచర్ కాబట్టి ఉండాలి. హోప్ఫుల్లీ విల్ సీ సమ్ గుడ్ న్యూస్ అండ్ Absolutely. Let's see. There is a talent, definitely talent ఉంది, కానీ డెవలప్ అవ్వాలి. రైట్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్. లైక్ టైమే తెలియలేదు మీతో మాట్లాడుతుంటే, అండ్ వీ హ్యావ్ కవర్డ్ సమ్ బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ లైక్ చేంజెస్ ఏమేమి ఉండాలి అవన్నీ కూడా. అండ్ ఐ థింక్ వీ నీడ్ టు డూ మోర్ పోడ్కాస్ట్ లైక్ దిస్. Absolutely. This was awesome. Like I think it's a while even I did a discussion on cricket. And it was really wonderful, and thanks for inviting me. Sure sir, thank you so much. So వ్యూవర్స్, అదనమాట. మరి మీరేమనుకుంటున్నారు? ఈ కామెంట్ ఉంది కదా, ఈ పాటికి చాలా మంది చేసే ఉంటారు, అండ్ ఇంకా ఫిల్ చేయండి. మీరు అనుకున్న వాటి గురించి, మీరు అడగాలనుకున్న కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా ఫిల్ చేయండి. నేను అన్ని క్వశ్చన్స్ పర్సనల్గా చూస్తాను. నాకు ఓకే అనిపించింది తప్పకుండా మీ పేరు తీసుకొని నెక్స్ట్ పాడ్కాస్ట్లో కూడా అడుగుతాను. సో డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొకసారి మళ్ళీ కలుసుకుందాం.